డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, అందరికీ నమస్కారం. ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి అమ్మగారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, వసుదేక ఫౌండేషన్ గురుస్థాన్ ఫౌండర్ శ్రీ పేరం నాగేంద్రం గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ధ్యానీభావలో రెండవ రోజుకి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనకి ఆత్మజ్ఞానం అందించడానికి యతీంద్ర గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి క్లాప్ చేస్తూ వెల్కమ్ చేద్దాం సార్కి. ఎట్గా మరి సార్ గురించి నాకు తెలిసిన మాటలు మీకు చెప్తాను. సార్ ఇప్పుడు ఐటీ ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నారు హెచ్సిఎల్లో. సో సార్కి వాళ్ళ ఫాదర్ ద్వారా ధ్యానము యోగా పరిచయం అవ్వటం, అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత వాళ్ళ సిస్టర్ ద్వారా ధ్యాన పరిచయం అవ్వటం, ఇట్లా అవుతున్న క్రమంలో ఇప్పుడు ప్రజెంట్ సార్ ఎన్నో జూమ్ సెషన్స్లో క్లాస్ చెప్పటం. ఈరోజు మనకు చెప్పే టాపిక్ జీవన గమనము అనే టాపిక్తో మీ అందరికీ మీ కెరియర్కి, మీ లైఫ్ స్టైల్కి యూజ్ అయ్యే గైడెన్స్ చెప్పడానికి మనతో పాటు ఉన్నారు. ఒకసారి సార్ క్లాప్ చేద్దాం. ధ్యానం బాగా చేస్తున్నారు మాస్టర్స్. స్థిరంగా కూర్చొని ఏకాగ్రతతో బాగా చేస్తున్నారు. ఒక్క 5 నిమిషాలు అలాగే కంటిన్యూ చేద్దామా? తర్వాత టాపిక్లోకి వెళ్దాం. అందరూ కళ్ళు 2 క్లోజ్ చేసుకోండి. ప్రశాంతంగా మీ బాడీని స్టిఫ్నెస్గా పెట్టకండి. ప్రశాంతంగా కూర్చోండి, ఫ్రీగా. ఇప్పుడు మెల్లగా మీరు సహజ సిద్ధంగా తీసుకుంటున్నటువంటి శ్వాసనే గమనిస్తూ ఉండండి మాస్టర్స్. ఉచ్ఛ్వాస, నిశ్వాస. వేరే ఏ ఆలోచనలు రానివ్వకండి. కేవలము శ్వాస ఏ విధంగా మీలోకి వస్తుంది, ఏ విధంగా బయటికి వెళ్తుంది, దాన్ని మటుకే గమనిస్తూ ఉండండి. ఏ మంత్రాన్ని కానీ, ఏ నామాన్ని కానీ ఏం జపించొద్దు. కేవలము శ్వాసనే గమనిస్తూ ఉండండి. ఏ విధంగా శ్వాస లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది. నిర్మలంగా, నిశ్చలంగా ఉండండి. ఎంత ఏకాగ్రతతో మీరు శ్వాసను గమనిస్తారో, ఆ శ్వాస మీ 2 కనుబొమ్మల మధ్య తెలియనటువంటి ఒక చిన్న స్పర్శని మీరు గమనించగలుగుతారు. ఆలోచనలు ఏవన్నా మిమ్మల్ని పలకరిస్తున్నా, మీ ఏకాగ్రతకు అడ్డుగా వచ్చినా సాక్షిభూతంగా వాటిని గమనించి తిరిగి మళ్ళీ మీ శ్వాసనే గమనించండి. బాడీని రిలాక్స్గా పెట్టుకోండి. తేలికగా ఉండాలి. ఫేస్ను కూడా రిలాక్స్గా పెట్టుకోవాలి. దేన్ని ఆలోచించొద్దు. ఆఖరి 1 నిమిషం శ్వాసనే గమనిస్తూ ఉండండి. ఆలోచనల వెంట వెళ్ళొద్దు. కేవలము శ్వాసనే గమనిస్తూ ఉండండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. శుభం. మీ చేతి వేళ్ళని మెల్లగా రిలీజ్ చేసుకొని కళ్ళ మీద పెట్టుకోండి. ప్రశాంతంగా మెల్లగా అరిచేతిని చూస్తూ కళ్ళు తెరవండి. వెరీ గుడ్.
ఏం కనిపించాయి? ఏం కనిపించలేదా? ఏమి రాలేదా కల్లో కూడా? వచ్చాయా? ఏమొచ్చింది? ఇన్స్టిట్యూట్లో జరిగినట్టు గుర్తొచ్చాయా? ఓకే. నీకు డైలీ పనులు వచ్చాయి, డైలీ వర్క్. ఓకే. మీకు వర్క్ ప్రెషర్. ఐ కెన్ అండర్స్టాండ్. ఏం లేదు, అంతా శూన్యం. సైట్ వర్క్స్. ఓకే. ఎందుకు ఇప్పుడు నీకు ఇన్స్టిట్యూట్లో జరిగింది, నీకు రోజు వర్క్స్, మీకు సంథింగ్ అదర్ వర్క్స్, మీకు ఆఫీస్ వర్క్స్, ఎందుకు మనకు ఇవే ఎందుకు గుర్తొస్తున్నాయి? వేరేటివి ఎందుకు గుర్తు రావట్లేదు? ఓకే, డైలీ ఇది చేస్తున్నావు, వచ్చినాయి. ఓకే, అంటే డైలీ వేరేటివి ఇంకేవి చేయట్లేదా? అంటే పొద్దున్న లేస్తావు, బ్రష్ చేస్తావు. ఫోకస్. ఓకే. సో మంచి టాపిక్, ఫోకస్ అన్నావు కదా, జీవిత గమనము అని చెప్పి అనుకున్నాం కదా. జీవితంలో ఫోకస్ చాలా ఇంపార్టెంట్, కానీ దేని మీద మనం ఫోకస్ చేస్తున్నాం అన్నదే ముఖ్యం. సరేనా? నీకు జీవిత లక్ష్యం అనేది ఒకటి ఉంటుంది కదా, ఎవరైనా చెప్పగలుగుతారా? వాలంటరీగా ఎవరైనా చెప్పొచ్చు. కొంచెం ఇంట్రాక్షన్గా పెట్టుకుందాము, జనరల్గా మనం మాట్లాడుకున్నట్టు మాట్లాడుకుందాం. ఓకేనా? చెప్పండి, ఎవరన్నా అసలు నా జీవితంలో నేను ఇది చేయాలి అని అనుకుంటున్నాను అని ఎవరన్నా ఒకటి నిర్దిష్టంగా ఒక లక్ష్యం పెట్టుకున్నారా? చెప్పండి. ఓకే. ఓకే, వెరీ గుడ్. ఇంకెవరన్నా చెప్పండి. స్టేబుల్ లైఫ్. ఓకే. ఇంకెవరన్నా? ఇంకొక ఎగ్జాంపుల్ పర్లేదు, చెప్పండి. మనం జనరల్ మాట్లాడుకుంటున్నాం, ఒక ఫ్రెండ్ లాగానే. ఇన్స్టిట్యూట్ అన్నావు, అంటే ట్రైనింగ్ ఏదైనా తీసుకుంటున్నావా? ఓకే. మరి నువ్వేమనుకుంటున్నావు? 5 సంవత్సరాల తర్వాత ఎలా ఉండాలనుకుంటున్నావు? ఇంటర్వ్యూలో, సాఫ్ట్వేర్ ఇంటర్వ్యూలో అడిగే మెయిన్ క్వశ్చన్, where would you like to see yourself after 5 years? అంటే నువ్వు ఆ కంపెనీలో అడుగు పెట్టేటప్పటికే నీ 5 సంవత్సరాల జీవితం ఎలా ఉండాలి అన్నది నువ్వు నిర్ణయించుకొని దిగుతున్నావా లేదా అన్నది అడుగుతారనమాట. సో వాట్ ఈజ్ నెక్స్ట్ ప్లాన్? సో జీవిత గమనం ఈరోజు మన టాపిక్. అంటే ఇప్పుడు అందరూ మీ యొక్క జీవిత గమనం ఎలా ఉండాలి, తర్వాత ఎలా ఉండాలి అన్నది మీరు స్వతహాగా నిర్ణయించుకుంటున్నారు. కానీ మన జీవితం అనేది ఈ విధంగా ఉండాలి అని మనం నిర్ణయించుకొని అదే విధంగా అయిపోతుందా? ఎందుకు అవ్వట్లేదు? ఓకే, టాస్క్స్ డైవర్ట్ అయిపోతుంది. ఓకే. సో ఇప్పుడు మీరు ఇప్పుడు నువ్వు చెప్పినట్లు మనం ఒక టాస్క్ చేస్తున్నాం, మైండ్ డైవర్ట్ అయిపోతుంది. ఓకే, సరే. మైండ్ డైవర్ట్ అవ్వకుండా జస్ట్ ఇక్కడ ధ్యానం చేయడానికి ఏం చెప్తున్నారు? ఆలోచనలు పక్కన పెట్టేయండి, కేవలము శ్వాస మీద ధ్యాస పెట్టండి. అవి కాన్సన్ట్రేట్ చేశారు, వర్క్ని మీరు తీసుకున్నారు. ఓకే, ఆ వర్క్ ప్రెషర్ ఇట్లా ఉంది, అట్లా ఉంది, దీన్నే మళ్ళీ చేయాలి అని. ఇప్పుడు ఆ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేసినట్టే మీ శ్వాస మీద కాన్సన్ట్రేట్ చేయమన్నాము. మీరు చేయగలిగారా? ఎందుకు? బికాస్ అది మీ యొక్క జీవిత గమనానికి ముఖ్యంగా మీరు భావిస్తున్నారు. ధ్యానం అనేది ఆ గమనంలో వచ్చేటువంటి ఇబ్బందులకు పరిష్కారంగా మీరు తీసుకుంటున్నారు. ఓకే, మన జీవితం అనేది ఉదాహరణకి ఈ విధంగా చెప్తాను. కొన్ని ఎగ్జాంపుల్స్, మహాభారతం అన్నీ అందరికీ తెలిసిందే కదా. కొన్ని ఎగ్జాంపుల్స్ అక్కడి నుంచి తీసుకొని మాట్లాడదాము, సో దట్ ఇంకొంచెం ఈజీగా అర్థమవుతుంది. నేను చెప్పాను అనుకోండి, ఏదో ఒక పెద్ద మాస్టర్ వచ్చి సంథింగ్ ఏదో లైఫ్ లెసన్స్ చెప్పినట్టు అయిపోతుంది. అట్లా కాకుండా ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాం. మీరు చెప్పారు మనకు ఈ విధంగా ఉండాలి, నాకు ఇట్లా
ఈ జీవితంలో ఈ విధంగా ఉండాలి, కానీ మనం ఇది ఎట్లా ఉంటాము అని చెప్పి. అందరికీ మహాభారతం తెలుసు కదా. ఓకే, మనకు ఎప్పుడైనా సరే మహాభారతంలో మనం ఏకాగ్రత గురించో లేకపోతే లక్ష్య సాధన గురించో చెప్తే ఎవరి గురించి చెప్తారు? అర్జునుడు కదా. చెప్పి ఒక చిన్న స్టోరీ చెప్తారు. ఏమని చెప్తారు స్టోరీ? ఆ పక్షిని చూశాడు, కొమ్మ కనిపించిందా, చెట్టు ఆకులు కనిపించాయా, ఫలాలు ఏమన్నా కనిపిస్తున్నాయా, పిట్ట రెక్క కనిపించిందా? ఏవి కనిపించలేదు గురుదేవా. ఏం కనిపిస్తుంది? ఓన్లీ కన్ను కనిపిస్తుంది. వేసేయి బాణం అన్నాడు, వేసేసాడు. అందరం చప్పట్లు కొట్టేసాం, అయిపోయింది. సో అందరం అర్జునులం అయిపోగలుగుతామా? మరి మిగతా మహాభారతంలో మిగతా పాండవుల గురించి, కౌరవుల గురించి వాళ్ళకి మరి శిక్షణ లభించలేదా? లభించింది కదా. ఎలా లభించింది? డెడికేషన్తో అర్జునుడు వర్క్ చేశాడు స్టోరీ ప్రకారం, అవునా? మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏమిటి? అందరూ విలువిద్యలోనే ప్రావీణ్యం సంపాదించారా? ద్రోణాచార్యుడు ఏం చేశాడు? అర్జున, నీకు విలువిద్య వచ్చింది, యు ఆర్ గుడ్ ఇన్ దట్. ఓకే. భీమా రాయట, ఏంటి నీకు అంటే, నేను బాగా బలశాలిని గురుదేవా అన్నాడు. ఓకే, నీకు మల్ల యుద్ధము గదా యుద్ధం నేర్పిస్తాను. నకులా నువ్వు రా, ఏంటి నీదేంటి అంటే, సార్ నాకు కత్తి అంటే భలే ఇష్టం గురుదేవా అన్నాడు. ఓకే, నీకు ఖడ్గ విద్య నేర్పిస్తాను. అంటే ఏదైతే వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టు, వాళ్ళ శక్తిని తగ్గట్టు ద్రోణాచార్యుడు వాళ్ళకి ఆయా విద్యలు నేర్పించాడు. సరేనా? ఆ స్టోరీ ఎట్లా ఉంది కదా. ఇప్పుడు చూడండి, మనం ఏం చేస్తున్నాం జీవితంలో. అప్పుడెప్పుడో Y2K సమస్య వచ్చినప్పుడు జావా J2K అన్నారు. అందరు పొలోమని దాని మీద పడ్డారు. అది అయిపోయింది. తర్వాత వేరేది వచ్చింది. తర్వాత అది అయిపోయింది. ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ AI అన్నారు. జాబ్స్ పోతున్నాయి, అది ఇది అని అంటున్నారు. అంటే అందరూ అర్జునులు అవ్వాలనుకుంటున్నారు, కానీ వారిలో ఉన్నటువంటి శక్తియుక్తులను గురించి మరుస్తున్నారు. ఓకేనా? అందరూ అర్జునులు అయితే పాండవుల్లో మిగతా 5 మంది నలుగురు పరిస్థితి ఏంటి మరి? మీలో అర్జునుడే కాదు, ఏమో ఇతనిలో భీముడు ఉండొచ్చు, ఆయనలో నకులుడు ఉండొచ్చు, అతనిలో సహదేవుడు ఉండొచ్చు, ఈయనలో ధర్మరాజు ఉండొచ్చు. అవునా కదా? మీ యొక్క టాలెంట్ ఏదైతే ఉందో అది మీ జీవిత గమనాన్ని సుగమం చేస్తుంది. ఓకేనా? అంటే గమనము లేని జీవితము దిక్సూచి లేని పడవతో సమానము అని అంటారు. అంటే ఈ గాలి ఎటు తోలుతుంటే అటు వెళ్తూ ఉంటే ఇంకా తీరం చేరేది ఎప్పుడు? అవునా? తివాచి వేసి సముద్ర మధ్యంలో ఉన్నటువంటి ఒక నావికుడు, గాలి ఇటు తోలుతుంది, నేను ఇటు వెళ్తాను, గాలి ఇటు తోలుతుంది, ఇటు వెళ్తాను అంటూ గాలి ఎటు తోలుతుంటే అటు వెళ్తూ చేతిలో ఎటువంటి కంపాస్ కానీ, దిక్సూచి అంటే కంపాస్ కానీ ఏమి పెట్టుకోకుండా, నేను నార్త్ వైపు వెళ్తే అక్కడ నాకు ఒడ్డు కనిపిస్తుంది, ఇది మ్యాప్ ప్రకారం ఇటు వెళ్ళాలి, లేదు నా దగ్గర అతని దగ్గర, మరి ఏం చేయాలి? ఏదో ఒక విధంగా దిక్సూచిని అరేంజ్ చేసుకొని అటు వెళ్తేనే కదా ఒడ్డుకి చేరతాడు, అంటే గమనానికి చేరతాడు, వాళ్ళ యొక్క గమ్యస్థానానికి చేరతారు. లేకపోతే గాలి గమనం ఎలా ఉంటుందో అలా మనిషి ఆ నావికుడు తిరుగుతూ ఉంటాడు అన్నమాట. మీరు కూడా అక్కడ గాలి ఏ విధంగా అయితే పడవని నిర్దేశన, ఆ ఒక అటు ఇటు తిరుగుతున్నటువంటి గాలి, తెరచాపని అటు ఇటు తిప్పుతున్నటువంటి గాలి ఏ విధంగా అయితే అక్కడ అతన్ని వేరే మార్గాల్లో తిప్పుతుందో, మీరు కూడా మీ యొక్క ఆలోచనల పరంగా వెళ్ళి, ఆలోచనలే గాలి, ఆ ఆలోచనల పరంగా వెళ్ళిపోతున్నారు మీరు. కాదు, ఏమిటి నెక్స్ట్ ఏమిటి? మనం ఈ జీవితం ఎందుకు తీసుకున్నాం? భగవంతుడు చెప్తాడు, నువ్వు కర్మ ఫలితాలను అనుభవించడానికి పుట్టావు అర్జున, నీకు కేవలం కర్మలు చేయడానికి అధికారం ఉంది, ఫలితాన్ని ఆశించే అధికారం లేదు అని అన్నారు. ఇప్పుడు మీరు అందరూ చెప్పారు, నాది నెక్స్ట్ ఈ విధంగా నేను సాధించాలి, నేను ఈ విధంగా ఉండాలి అని చెప్పి అనుకుంటున్నారు, కరెక్టే. కానీ ఎందుకు అవ్వట్లేదంటే ఏమన్నారు? ఏదో ఒకటే అబ్స్ట్రాక్ట్లు వస్తున్నాయంటే అంటున్నారు. అవునా? మనిషి పుట్టడమే ఎన్నో అవరోధాలని అధిగమించి పుట్టాడు, తెలుసా? ఒక వీర్య కణము తల్లి గర్భంలో ఉన్నటువంటి అండానికి చేరి అది పిండ రూపం తీసుకొని, ఆ పిండ రూపము
పేగు ద్వారా తల్లి ద్వారా శ్వాసను తీసుకొని శ్వాసతో అది అనుసంధానమైన తర్వాత ఆ పిండము ఒక జీవాత్మ ఎన్నో వేల కోట్ల జన్మలు తీసుకొని ఏ తల్లికి గర్భంలో పుట్టాలో, ఏ తండ్రి తల్లిదండ్రులకు పుట్టాలో తెలుసుకొని, ఏ మిత్రులు వాళ్ళ జీవితంలో రావాలో తెలుసుకొని, జననం తీసుకునే ముందరనే ఎన్నో కర్మ ఫలితాలను మూటగట్టుకొని ఆ జీవాత్మ తల్లి గర్భంలో చేరి 9 నెలల పాటు ఆ మురికి కూపంలో దొల్లుతూ లాస్ట్ జన్మ తీసుకున్న తర్వాత వారి యొక్క ఆరోగ్య సమస్యలు, ఇది తినాలా అది తినాలా, పిల్లవాడికి మాట్లాడగలుగుతాడా? ఏడుపుతోనే చెప్పగలుగుతాడు. కానీ కొన్నిసార్లు ఆ ఏడుపు ఎందుకు ఏడుస్తున్నాడో తెలియదు పిల్లవాడు. సో ఇలాంటివి ఎన్నో అవరోధాలు తట్టుకొని మనిషి జీవనం తీసుకున్న తర్వాత, జన్మ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటి, మనం పెట్టుకున్నటువంటి పరిధులు, మనం ఆలోచన పరంగా మనకు ఇది కావాలి అని పెట్టుకున్నటువంటి కోరికలు, మనకి ఇదే కావాలి, ఇదే నా లక్ష్యము అన్నట్టు దానికే స్ట్రిక్ అయి ఉన్నటువంటి మన యొక్క శక్తి ఏమిటి అన్నది మరిచి పెట్టుకున్నటువంటి లక్ష్యాలు, వీటి అన్నిటి ద్వారా వచ్చినటువంటి కన్ఫ్యూషన్స్ ఏం చేస్తాయి అంటే, ఇవన్నీ ఏంటంటే అటు ఇటు ఒక నావికుడు ఏ విధంగా అయితే ఒక దిక్సూచి లేకపోతే అటు ఇటు తిరుగుతూ అక్కడనే ఉండిపోతాడో, ఇప్పుడు మన జీవితంలో కూడా అలాంటివే ఉంటాయన్నమాట. అంటే ఆలోచనలు మనకు అటు ఇటు పంపిస్తూ ఉంటాయన్నమాట. కానీ నేను ఏ ఆలోచన పట్టుకొని ముందుకు వెళ్ళాలి, నేను ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్నది ఎలా ఉంటుంది, ఎప్పుడైతే దిక్సూచి మన చేతిలో ఉంటుందో, అంటే నేను పలానా దగ్గరికి ఈ విధంగా వెళ్తేనే నేను ముందుకు వెళ్తగలుగుతాను అని మీకు నిర్ధారణకు వస్తుంది కదా. అది ఎలా వస్తుంది మీ నిజ జీవితంలో? ధ్యానం ద్వారా వస్తుంది. ఎలా వస్తుంది ధ్యానం ద్వారా అంటే, ఫస్ట్ ఎంతగా అయితే మీరు మీ శ్వాసని మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతారో ఆ కాన్సన్ట్రేషన్ ప్రాక్టీస్, మీరు ఇందాక చెప్పారు కదా, నువ్వు కాన్సన్ట్రేషన్ ఉండకపోవడం వల్ల, అవరోధాలు రావడం వల్ల నా లక్ష్య సాధనకి నేను చేరుకోలేకపోతున్నాను అని. ఆ కాన్సన్ట్రేషన్ ఎక్కడ పెరుగుతుంది? ఇప్పుడు చూడండి, మీరు మెడిటేషన్ చేస్తున్నాము, శ్వాస మీదే కాన్సన్ట్రేట్ చేయాలి. మనం చేయగలుగుతున్నామా? వేరేది వస్తున్నాయి అన్నాడు. అది వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలా చేయకూడదా అది తర్వాత విషయం. అంటే మీకు ధ్యానంలో ఫస్ట్ సాధన పరంగా మీకు ముందే ఏం చెప్తున్నారు, మీరు మీ యొక్క శ్వాసని గమనించండి అంటున్నారు. అంటే ఏకాగ్రత ఒక్క దగ్గరనే పెట్టండి, అది ఏమై ఉండాలి, మీ శ్వాస అయి ఉండాలి అని చెప్పి అంటున్నారు కదా. సో ఆ విధంగా మీ యొక్క ఏకాగ్రత అనేది పెంపొందుతుంది ధ్యానంలో. తర్వాత మీ జీవితంలో చాలామంది ఏమంటారంటే, నాకు ఇది కుదరలేదు, అది కుదరలేదు, వాళ్ళకు చూడు ఇలా మంచి జరిగింది, నేను అదే ప్రయత్నం చేస్తున్నాను, నాకు కుదరట్లేదు. పోనీ ఒకే ఇన్స్టిట్యూట్ నుంచి 2 స్టూడెంట్స్ సేమ్ ట్రైనింగ్ తీసుకున్నారు, సేమ్ చదివారు, అన్నీ చదివారు, బయటకు వచ్చారు, ఇంటర్వ్యూకి వెళ్ళారు, ఒకరికి వచ్చింది ఇంకొకరికి రాలేదు. ఆఫీసులో వేరేవాడు ఎక్కువ కష్టపడ్డాడో తక్కువ కష్టపడ్డాడో, నువ్వు కూడా ఎక్కువ కష్టపడ్డావో తక్కువ కష్టపడ్డావో, వాడికి ప్రమోషన్ వచ్చింది నాకు రాలేదు. లాస్ట్కి ఏమంటారు, నా జాతకమే ఇంత. అంతేనా బ్రదర్? సో ఇది ఏది కానీ మనము నిర్ధారించుకున్న విధంగా జరిగే పని అయితే జీవితంలో అందరికీ అన్నీ వచ్చేస్తాయి. మనము పత్రిజీ గురువు గారు చెప్పింది ఏంటంటే, నువ్వు పాఠాలు నేర్చుకునే దానికి ఇక్కడికి వచ్చావు. ఈ జన్మ తీసుకున్నదే పాఠాలు నేర్చుకునేదానికి. ఇవన్నీ కూడా నీ కర్మ ఫలితానుసారము నీకు వస్తున్నటువంటివి. చాలామంది అంటారు, నేను చాలా దైవభక్తి ఉందండి, నాకు ఎన్నో దాన ధర్మాలు చేశాను, వాడు చూడండి ఎంతోమందిని మోసం చేస్తున్నాడు, కానీ వాడు మటుకు మెరుగ్గా ఉన్నాడు, నేను మటుకు ఈ స్థితిలో ఉన్నాను, అంటే మంచిగా ఉండడం నా తప్ప అన్న భావనకు ఉంటుంది. అవి పూర్వజన్మ సంస్కారాలను బట్టి కొన్ని ఉంటాయన్నమాట, అంటే వారి కర్మ ఫలితాలు. మళ్ళీ ఒక చిన్న ఉదాహరణ, కృష్ణుడు అర్జునుడు రథం మధ్యలోకి తీసుకెళ్ళమని చెప్పి కురుక్షేత్రంలో అన్ని వదిలేసి మా బంధువులు, మా తాత, మా ముత్తాత, మా అన్నదమ్ములు వీళ్ళని నేను చంపాలా అని అంటే, ఒరే పిచ్చోడా, ఆల్రెడీ వాళ్ళు డెత్ రాసి పెట్టేసిందిరా బాబు. ఈ యుద్ధంలో అసలు ఆల్మోస్ట్ మొత్తం చాలామంది ఎగిరిపోతారు.
ఎందుకంటే వాళ్ళ జన్మ ఎప్పుడైనా సరే, మనం ఎప్పుడైతే జన్మ తీసుకుంటామో అప్పుడే మన మరణం కూడా రాసి ఉంటుంది అని చెప్పి చెప్పబడింది అనమాట. అది కూడా మన కర్మ ఫలితానుసారం ఉంటుంది అని చెప్పి. వాళ్ళ కర్మ ఫలితానుసారం నువ్వు ఓన్లీ పాటిస్తున్నావు అంతే. ఓకే, నువ్వు ఓన్లీ పాత్రధారివి. సూత్రధారి ఎవరో తెలుసా? నువ్వేనా కృష్ణ అంటే, నేను కాదురా బాబు, వాళ్ళ కర్మలు సూత్రధారులు. అందుకనే పత్రిజీ గారు అంటారు, నీ వాస్తవానికి నువ్వే కారణము. అంటే ఒకప్పుడు నువ్వు చేసినటువంటి కర్మలు, వాటి యొక్క ఫలితాలు నువ్వు అనుభవించాలి. నేను వేరే వాడిని పోయి ఎవరో ఏదో ఒక మాట అనేసి వేరే వాడు నన్ను అంటే, నన్ను ఎందుకు అంటావు నువ్వు అంటే ఎలా కుదురుతుంది? సృష్టి ధర్మం ఒప్పుకోదు దానికి. మన ధర్మము న్యాయం చట్టం కాదు అక్కడ, సృష్టి ధర్మం అనేది ఒకటి ఉంటుందన్నమాట. అది ఏం చేస్తుంది? విశ్వధర్మము, నువ్వు ఇది చేసావా, నేను నిన్ను గమనిస్తూ ఉన్నాను, నెక్స్ట్ నీకు అటువంటి పరిస్థితి వస్తుంది. అప్పుడు నీకు తెలుస్తుంది కదా పెయిన్. వేరే వాడి పోయి, అరే పోరా బాబు ఆ నిప్పేం కాదు, జస్ట్ ఆ నిప్పులను అటు తోసే అంటాడు. వాడు తోస్తాడు, అబ్బా అంటది, నిప్పు ఎందుకు కాలుతుంది రా అని అంటావు. రేపు ఎప్పుడన్నా నువ్వు దారిలో పోతున్నావు, నిప్పు దాన్ని ఇట్లా అంటావు, అబ్బా కాలింది అని అంటావు. అంటే నీకు తెలిసింది కదా, అదే నొప్పి కదా వాడికే ఉంటుంది, అది నీకు తెలియజేయాలి కదా. సో అలాగా మనము ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి ఏ స్థితి అయినా సరే, ఏ పరిస్థితి అయినా సరే, ఒకనొకప్పుడు ఎవరికో ఒకరికి మనం ఇచ్చుంటాం. దాన్ని మనం ఏ విధంగా తీసుకుంటున్నాము? ఓకే, నేను ఒకప్పుడు ఒకరికి ఇచ్చాను, నేను ఇప్పుడు ఇది తీసుకుంటున్నాను. వన్స్ నువ్వు ఆ పాఠం నేర్చుకున్నావా, అయిపోతుంది నీకు అక్కడ. మళ్ళీ నీకు దాంట్లో నెక్స్ట్ స్టేజ్ అనేది కనిపిస్తుంది. అది ఎలాగా అంటారా, మనము 6th క్లాస్ చదువుతున్నాం. ఓకే, 6th క్లాస్ చదువుతున్నాం, ఆ పాఠాలన్నీ నేర్చుకున్నాం. ఒక టెస్ట్ పెడతారు, అవునా? ఒక టెస్ట్ పెడతారు. టెస్ట్ పెట్టిన తర్వాత ఏమవుతుంది? నువ్వు దాంట్లో పాస్ అయితే నెక్స్ట్ క్లాస్కి తీసుకెళ్తారు, 7th తీసుకెళ్తారు. కానీ 7th క్లాస్లో కొన్ని 6th క్లాస్ కొంచెం సిలబస్ ఉంటుంది దాంట్లో, అవునా? ఉంటుంది కదా. నువ్వు అది చేయలేదనుకో, కరెక్ట్గా చెప్పలేదనుకో, నువ్వు 7th క్లాస్లో సబ్జెక్ట్స్ కరెక్ట్గా అర్థం చేసుకోలేవు. అప్పుడు ఏమంటాడు మాస్టరు, వీడికి ఏం రాదు, తీసుకెళ్ళి మళ్ళీ 6th క్లాస్లో వేసేయండి అంటే. మీ జీవితంలో జరగబోతున్నటువంటి సందర్భాలు కూడా అదే విధంగా ఉంటాయి. మీరు దాని గురించి తెలుసుకున్న దాని గురించి ఏదైతే పాఠం మీరు తెలుసుకోవాలో అది మీరు తెలుసుకొని ఇంకటి నుంచి మళ్ళీ అటువంటి తప్పిదాలు కానీ అవి చేయకుండా కానీ ఉంటే మీకు సామరస్యంగా అది జరిగిపోతుందన్నమాట. ఓకే, ఇకపోతే జీవిత గమనంలో మనం చాలామంది ఏమనుకుంటారంటే, ఎవరో వచ్చి మనకి ఏదో చెప్తారు, ఒకరు వచ్చి మనకు చెప్పకపోతే ఎలాగా అంటూ చెప్పి ఏం చెప్తారంటే, హనుమంతుల వారి గురించి ఎగ్జాంపుల్ చెప్తారు. ఏం చెప్తారంటే, జాంబవంతుడు హనుమంతుల వారికి చెప్తేనే కదా అర్థమైంది, నాకు కూడా ఎవరన్నా నాకులో ఉన్నటువంటి టాలెంట్ చెప్తే కదా అర్థమవుతుంది అని. అక్కడ పరిస్థితి వేరే. ఆయనకున్నటువంటి జ్ఞానదోషం వల్ల, ఆ శాపం వల్ల జ్ఞానదోషం వచ్చి ఆయన మర్చిపోయి తర్వాత జాంబవంతుడి ద్వారా, గురువు ద్వారా ఆయన నేర్చుకున్నాడు, తెలుసుకున్నాడు, వెళ్ళాడు, వచ్చాడు. ఓకే, ఇప్పుడు మీకు ఎవరు చెప్తారు? ఈ బ్రదర్ నాకు తెలీదు, నువ్వు నాకు తెలీదు, నీకు తెలీదు. మరి తెలిసిన వాళ్ళు ఎవరో తల్లిదండ్రులు చెప్పగలుగుతారా? నువ్వు నేర్చుకుంటున్నటువంటి టెక్నాలజీ ఏంటో మీ తల్లిదండ్రులకు తెలుసా? తెలీదు. అలాంటప్పుడు ఎవరు చెప్తారు మీకు? ఎవరు గురువు, ఎవరు ఉండాలి మీకు? జీవిత గమనం అనేది గురువు కింద ఒక భాగమే ఉంటుంది. కానీ గురువు అంటే మీకు మీరే గురువు ఫస్ట్. ఓకే, ఎలాగంటారా, గురువు మీరే, శిష్యుడు మీరే. ఎందుకంటే మీలో ఉత్పన్నమైనటువంటి ప్రశ్నకి సమాధానము మీరు వెతుక్కున్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు తెలుస్తాయి. ఓకే, వేరే వాళ్ళు వచ్చి రైట్ నాకు ఇది ఆన్సర్, దీనికి ఆన్సర్ ఇది అని చెప్పేశారనుకోండి, మీకు ఆన్సర్ తెలిసిపోయింది. కానీ ఆ ఆన్సర్ ఎట్లయితే మీకు వచ్చిందో దాని యొక్క మూలం ఎలా తెలుస్తుంది మీకు? ఓకే, ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు నేర్చుకుంటున్న వాటిలో మూలం తెలుసుకోవాలి. చాలామంది ఏమంటారంటే, నేను ఇది నేర్చుకున్నానండి, మళ్ళీ కొత్తది నేర్చుకోమంటున్నారు.
లేదా ఇంకొకటి అది నేర్చుకున్న తర్వాత అరే ఇది అవుట్ ఆఫ్ స్కోప్ అయిపోయింది, ఇప్పుడు అది డిమాండ్ లేదంటే మళ్ళీ ఇంకొకటి నేర్చుకోమంటున్నారు. నేర్చుకోండి, తప్పేంటి? ఏమో మీరు ఇన్ని నేర్చుకోవాలని ఉందేమో. ఆల్ ఆఫ్ ఎ సడన్ మీరు ఒక ఇంటర్వ్యూకి పోయారు, నీకేం తెలుసు అని అడుగుతారు. మాకు కావాల్సింది పలానా టెక్నాలజీ మీద అన్నాను. నాకు ఆ టెక్నాలజీ వచ్చు, దానికి అసోసియేటెడ్గా ఇంకొక 2-3 టెక్నాలజీస్ కూడా నేను నేర్చుకున్నాను, నాకు అనుభవం ఉంది. వేరే ఒకరు వస్తాడు, నాకు ఈ టెక్నాలజీ వచ్చు, దీనికి సంబంధించి ఇంకొకటి తెలుసు నాకు అంటారు. అప్పుడు ఎవరిని చూస్ చేసుకుంటారు? మల్టీ స్కిల్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటారు, అవునా? మీరు నేర్చుకున్నందువల్ల నాకు ప్రయోజనం ఏమిటి అని మీరు ఫస్ట్ అనుకున్నారు, కానీ తీరా ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత మీరు నేర్చుకున్నటువంటి డిఫరెంట్ టెక్నాలజీస్ మీకు ఉపయోగపడ్డాయి కదా. వాళ్ళు ఏదన్నా అడగచ్చు, మా దాంట్లో ఈ టెక్నాలజీ ఉంది, ప్రస్తుతానికి ఈ పొజిషన్ లేదు, నీకు ఇది తెలుసా అని అడగచ్చు. బహుశా మీకు ఆ టెక్నాలజీ తెలిసి ఉండొచ్చు, ఆల్రెడీ నేర్చుకొని ఉండొచ్చు, మీకు యూజ్ అయ్యి ఉండొచ్చు, అవునా? సో ఇక్కడ ఎక్కడా కానీ నేను చెప్పేది ఏంటంటే, మీ దారిలో వచ్చే వాటిల్ని మీరు పాఠాలుగా నేర్చుకోండి, ఓకే? అంతేగాని నేను ఇది నేర్చుకున్నాను, ఇది అవసరం లేకుండా పోయింది, మళ్ళీ ఇంకొకటి కొత్తది నేర్చుకోవాలి. నేర్చుకున్న పాఠం జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు అవసరమైనప్పుడు, కావాల్సినప్పుడు మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది, సరేనా? జీవితంలో నేర్చుకున్నటువంటి ఏ పాఠమైనా సరే మీకు మున్ముందు ఎంతో ఉపయోగపడుతుంది, మీకు ఎన్నో విధాలుగా మీకు సహాయపడుతుంది. ఏది కానీ మీకు అనవసరము అన్నది ఏది ఉండదు. కానీ ఇందాక చెప్పాను కదా, మనం ఏదో ఒక దుష్కర్మ ఏదో చేసి ఉంటాం, ఆ కర్మ ఫలితంగా ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఎవరో వచ్చి మనల్ని ఏదో అన్నారు, సరేనబ్బా వాడు ఏదో అన్నాడు నన్ను, వాడు అన్నాడు దానికి నేను రియాక్ట్ అయ్యి వాడితో గొడవ పడ్డానంటే ఎవరు ఎనర్జీ లాస్ అయినట్టు కదా. మరి ఇప్పుడు చూడండి, వాడు తిట్టాడు, వాడు నోరు వాడు తిట్టాడు, నా చెవులు వినాలా వద్దా అన్నది నా ఇష్టం. మా గురువు గారు వంశీకిరణ్ గారు అదే అంటారనమాట, ఓకే? తిట్టేవాడి నోరు వాడిష్టం, వాడి నోరు మనం ఊహించలేం. కానీ నా చెవులు నా దగ్గర ఉన్నాయి కదా, ఈ చెవులు నావే కదా, వినాలా వద్దా అన్నది ఎవరు నిర్ణయించుకోవాలి అప్పుడు? అందుకనే మా గురువు వంశీకిరణ్ మాస్టర్ అంటారు, 2 చెవులు ఉన్నాయి, ఒక చెవితో విను, ఇంకో చెవిలో వదిలే. మంచి అన్నదా 2 చెవులతో విను, మనసులో పెట్టుకో, జ్ఞానం పెంచుకో, ఓకేనా? ఇకపోతే మీరు ఇప్పుడు చెప్పారు కదా, ఇన్స్టిట్యూట్లోకి గుర్తొస్తున్నాయి, ఎక్కువ వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇవన్నీ. ఎప్పుడైనా సరే మనము ఒక దాని మీద తెలియనటువంటి ఆలోచనలు పెట్టినందువల్ల అవి రావు. వాటి మీద మనకు తెలియనటువంటి భయము, ఆకర్షణ ఇవి వస్తాయన్నమాట. అంటే ఒక దాని పట్ల మనం ఎక్కువ ఆలోచన పెట్టడం, అంటే భయం వల్ల కావచ్చు, భావోద్వేగంతో కావచ్చు, ఇంకా వేరే ఒక ఎమోషన్తో దాంతో మనం బైండ్ అయిపోయి ఉంటాం అన్నమాట, ఓకే? ఆ బైండ్ అయిపోవడం వల్ల మనకి ఏమవుతుందంటే అవే రిపీటెడ్గా రావడం. చాలామంది అంటారు అన్నమాట, అరే నిన్న ఏదో మాస్టర్ ఏదో ఇది ప్రాబ్లం ఇచ్చారు, అది ఏదో క్లాస్ చెప్పారు, అది ఏమీ అర్థం కాలేదు, సో మ్యాథ్స్లో ఈ ఫార్ములా అన్నాడు, ఆ ఫార్ములా అన్నాడు, ఏదేదో హోంవర్క్ ఇచ్చాడు, రాత్రంతా కల్లో అంతా అదేరా అంటే ఒక భయం అనేది ఏర్పడింది. అది మన వల్ల అవుతాదో అవ్వదో అన్నది. దాన్ని మీరు ఏ విధంగా తీసుకుంటారో అది మీ మనసులో ఆ విధంగా స్థిరపడిపోతుంది అన్నమాట. ఓకే, మాస్టర్ ఇచ్చాడు, నా ప్రయత్నం నేను చేస్తాను అంటే, ప్రయత్నం చేస్తామంటే ఏదో లైట్గా కాదు, దానికి సంబంధించిన బుక్స్ రెఫర్ చేయడం అంటే సాధన అనేది చేయాలి. ఆ సాధన మీరు చేసినప్పుడు ఖచ్చితంగా దానికంటూ ఒక ఫలితం ఉంటుంది, ఓకే? మేము ఏ మాస్టర్ అయినా సరే, సార్ నాకు ఇది అర్థం కావలేదు సార్ అని వెళ్తే ఒకలాగా మీకు రెస్పాండ్ అవుతాడు. అదే సార్ నేను ఈ బుక్స్ రెఫర్ చేశాను, నాకు ఈ విధంగా వచ్చింది, కానీ నాకు ఆన్సర్ రావట్లేదు సార్ అంటే ఇంకొకలాగా ఉంటుంది సమస్య. అంటే ఏంటి, నీ ప్రయత్నం ఉందా లేదా అన్నది చూస్తారన్నమాట మాస్టర్. మన జీవితంలో సమస్యలు కూడా పైన ఉన్నటువంటి మాస్టర్స్ ఏం చూస్తారంటే,
నువ్వు వాటి నుండి పాఠాలు నేర్చుకునే దానికి నీ ప్రయత్నం నువ్వు చేసావా లేదా అన్నది ముందు గమనిస్తారు. ఓకే, ఎవరో వచ్చారు నిన్ను ఏదో కొట్టారు, అరే వాడు నన్ను ఎలా కొడతాడు, నేను మళ్ళీ వాడిని తిరిగి కొడతాను. ఒకటే అనుక, వాడి చేతులు వాడు కొట్టాడు, నా శరీరం నేను తట్టుకోగలుగుతాను, తట్టుకుంటాను, వాడిదేం భయ. కానీ చాలామంది అంటారు, సార్ మీరు ఏవో చెప్పారు మొన్న మా క్లాస్కి వచ్చి, వేరే వాడు నన్ను కొట్టాడు మా రూమ్మేట్, సర్లే వాడు కొట్టాడు, నా శరీరం నేను తట్టుకున్నాను ఉన్నాను, వాడు రోజు ఓర్చు కొడుతున్నాడు సార్. ఏం చేయాలి అప్పుడు? మరి పోయి సార్ కంప్లైంట్ చేయాలి. సార్ ఒకసారి కొట్టాడు, 2 సార్లు కొట్టాడు, 3 సార్లు కొట్టాడు, తట్టుకున్నాను సార్. ఎన్ని రోజులు తట్టుకోమంటారు? అదే నువ్వు తిరిగి కొట్టి, సార్ వాడు నన్ను కొట్టాడు సార్, నేను వాడిని తిరిగి కొట్టాను, వాడి మీద యాక్షన్ తీసుకుంటాడు, యాక్షన్ తీసుకోండి సార్ అంటే ఏమంటాడు? వార్డెన్ కానీ మాస్టర్ కానీ, వాడు కొట్టాడు నువ్వు కొట్టావు, అయిపోయింది ఇక్కడ, ఇంకేముందాడ? మనం ఎలా రియాక్ట్ అవుతున్నాము అన్నది ముఖ్యం అన్నమాట. సో మన జీవితంలో కూడా, జీవిత గమనం కూడా ఎలా ఉంటుంది అని అంటే, మనలో ఉన్నటువంటి గురువు, మనలో ఉన్నటువంటి శిష్యుడు ఇద్దరు మాట్లాడుకోవడం మొదలుపెట్టినప్పుడు మీ యొక్క సమస్యలకంటూ సమాధానం అనేది ఒకటి ఏర్పడుతుంది అన్నమాట. ఓకే, నాలో ఉన్నటువంటి గురువుని నేను ఎలా తెలుసుకోవాలి? ముందు నీ ప్రథమ గురువుని నువ్వు కాన్సన్ట్రేట్ చేయి. నీ ప్రథమ గురువు ఎవరు? ఏమన్నా చెప్తారా? శ్వాస. ఓకే, ఆ గురువు నీలో ఉన్నటువంటి జ్ఞాన గురువుని మేల్కొల్పుతాడు అనమాట. ఆ జ్ఞాన గురువు నీకు చెప్తాడు, నీకు ఈ సమస్య వచ్చింది, సో నువ్వు ఈ విధంగా ఉంటే నీకు సమస్య తీరుతుంది అని చెప్పి. ఆ జ్ఞాన గురువు నీకు ఎప్పుడూ కానీ నువ్వు అధర్మంలో ఉండు, అధర్మం చెయ్యి, తప్పు చెయ్యి, నీకు ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని ఎప్పుడూ చెప్పడు ఆ గురువు, ఆ జ్ఞాన గురువు. ఓకే, ఆ గురువు ఎప్పుడైనా సరే న్యాయ మార్గంలో, ధర్మ మార్గంలో నువ్వు ఏ విధంగా దాన్ని సాల్వ్ చేసుకోవాలో, దానికి సొల్యూషన్ ఏంటో చెప్తాడనమాట. ఓకే, దీనికి బాగా ఒక లిరిక్స్ సీతారామ శాస్త్రి గారు ఒక మంచి లిరిక్స్ రాశారు, నాకు చాలా బాగా ఇష్టం అది. నరుడి లోపలి పరినిపై దుష్టు పరపక, తల వంచి కైమోర్చు శిష్యుడువు నీవైతే, నీ ఆర్తి కడ తీర్చు ఆచార్యుడువు నీవే. కృష్ణం వందే జగద్గురు సినిమాలో టైటిల్ సాంగ్లో లాస్ట్లో వస్తుంది అది. నాకు అది నా జీవితంలో చాలా ఆలోచింపజేసింది నన్ను. అంటే నీలో ఉన్నటువంటి పరిని, అంటే ఆత్మ మీద దృష్టి పెట్టాలి. అంటే శ్వాసని గమనిస్తూ నీ ఆత్మ మీద నువ్వు ఎప్పుడైతే దృష్టి పెట్టగలుగుతావో, అదే ఒక గురువు అయి నీకు ఒక దారి చూపిస్తుంది. తల వంచి కైమోర్చు శిష్యుడువు నీవైతే అంటే, నువ్వు ఏదో చెప్పవే అని చెప్పి ఆత్మని అడిగితే చెప్పదు. మీ ఫ్రెండ్ అనుకో, రేపు చెప్పరా నువ్వు అని చెప్పంటే ఒకసారి చెప్తాడు, రెండోసారి చెప్తాడు, వీడు ప్రతిసారి ఇసుక్కుంటూ ఉంటాడు రా, మూడోసారి చెప్తాడా? చెప్పడు. తల వంచి కైమోర్చి శిష్యుడువు నీవైతే, ఏ గురువు దగ్గరికైనా సరే వెళ్ళినప్పుడు వినయంగా, గురువుగారు నమస్కారం, నాకు దీని గురించి అనుకుంటున్నాను, ప్రశ్నించాలి, పరిప్రశ్న ఉండాలి, అప్పుడే గురువు నీకు ఇస్తాడనమాట. గురువుకి ఇది తెలుసో లేదా నువ్వు క్వశ్చన్ చేయడం కాదు. ఎప్పుడైనా సరే ఒక విషయం తెలుసుకోవాలి అని అంటే ఫస్ట్ దానికి అప్రోచ్ ఎలా ఉండాలి అని అంటే, నేను తెలుసుకున్నది ఓకే, నేను ప్లెయిన్ మైండ్తో ఉంటాను, వాళ్ళు ఏం చెప్తారో నేను తీసుకుంటాను అని ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తామో అప్పుడే మనకు కొత్తది ఆలోచనలు, కొత్త ప్రణాళికలు ఇవన్నీ మనకు తెలుస్తాయి అన్నమాట. అదే మనం గురువు దగ్గరికి వెళ్ళి నేను ఇదంతా నేర్చుకున్నాను, నీకు ఏం తెలుసో చెప్పు అన్నట్టు క్వశ్చన్ చేసావు, గురువు చెప్పడు. గురువుకు తెలుసు నువ్వు ఆయన్ని టెస్ట్ చేస్తున్నావా, అడుగుతున్నావా, నిజంగా నీకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ కావాలా వద్దా అన్నది. పరిప్రశ్న అంటే నాకు తెలిసినంత వరకు ఇది ఉంది, కానీ మీ ద్వారా ఇంకొంచెం తెలుసుకోవాలనుకుంటున్నాను, నా జ్ఞానాన్ని పెంచుకోగలుగుతున్నాను అన్నది మీరు ముందుకు వెళ్ళి అడగాలి గురువుని. అది తల వంచి కైమోడ్చి శిష్యుడువు నీవైతే, నీ ఆర్తి కడ చేర్చు ఆచార్యుడువు నీవే. ఎందుకు నీకు ఆచార్యుడివి? ఎందుకంటే నీ యొక్క ఆలోచనలు, ఆ మనసులో ఉన్నటువంటి భావోద్వేగాలు, ఇప్పుడు బాస్ మీ బ్రదర్ మీ మనసులో ఏమనుకుంటున్నారంటే కరెక్ట్గా చెప్పగలుగుతారా? తొందరగా క్లాస్ అయిపోతే ఇంటికి పోయి పడుకుందాం అనుకుంటుంటారు, అవునా?
అది అడిగితే మీరు చెప్పరు. ఎందుకు చెప్తారు? ఏమన్నా అనుకుంటారేమోనని. కానీ అది బయటకు మీరు చెప్పలేదు, కానీ మనసులో మీకు అది ఉందనుకోండి, ఊరికే ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను. కానీ అది ఎవరికి తెలుసు? మీ మనసులో అనుకుంటున్నది ఎవరికి తెలుసు? మీకే తెలుసు. మీ ఆలోచన బయటకు మటుకు అబ్బా వాడు చూడబ్బా వాడికి మంచి ఉద్యోగం వచ్చింది, మంచి బాగా కంగ్రాట్స్ రా నీకు బాగా మంచి ఉద్యోగం వచ్చిందని. మనసులో నాకు రావాల్సిన ఉద్యోగం వీడికి వచ్చింది, ఏం చేద్దాం ఉంటుంది కదా మనసులో. ఎంతమందికి ఉంటుంది? చాలామందికి ఉంటుంది. నాకు ఉంటుంది. పక్కనోడికి బాగుంది, నాకేం లేదు పైన. ఆయన చూస్తే నాకు ఈర్ష్యగా ఉంది, నేను బయటికి చెప్పుకోలేను. అది ఎవరికి తెలుస్తుంది? నాకే తెలుస్తుంది. అప్పుడు నేనేమనుకోవాలి? నాకు దేవుడు ఇచ్చింది ఇది, నేను హ్యాపీగా ఉన్నాను. ఓకే. అలాగనే మనం కూడా మన మనసులో ఏదైతే ఉందో అది మనకే తెలుసు. అది ఎందుకు వచ్చిందో, మన మనసులో ఆ సమస్య ఎందుకు మెదిలిందో కూడా మనకే తెలుసు. ఒకరిని చూసి అది మెదిలిందా, నా కోరిక వల్ల మెదిలిందా, నా ఆశ వల్ల మెదిలిందా అన్నది, దానికి సమాధానం కూడా మన మనసుకే తెలుసు. చూడండి, చాలామంది ఏమంటారు, ఒకడు ఏదన్నా అడుగుతారు, మీరు ఏదో ఒకటి సమాధానం చెప్తూ ఉంటారు, కానీ వాళ్ళకి కావాల్సిన సమాధానం చిక్కేంత వరకు మిమ్మల్ని ఏదో ఒకటి ఇట్లా కదా, ఈ విధంగా కూడా చేయొచ్చు కదా అని చెప్తా ఉండి లాస్ట్లో వాళ్ళకి కావాల్సిన సమాధానం చిక్కినప్పుడు వాళ్ళు ఏమంటారు, రైట్, ఓకే, ఇలా చేద్దాం బ్రదర్, నువ్వు చెప్పావు కదా, రైట్ అంటారు. అంటే అర్థం ఏంటి? ప్రశ్న ఆయనకి తెలుసు, ఎలా వెళ్ళాలో తెలుసు, దానికి ఒక సమాధానం ఏంటో తెలుసు, అన్నీ తెలుసు, కానీ ఎదుటివారిని అడుగుతారు. మనలో ఎంతమంది, చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళల్లో చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు, అందరూ ఉన్నారు. వేరే ఒకరు ఏదైనా చెప్తున్నారనో లేకపోతే ఏదైనా అనుకుంటారనో మనం చేసిన పనులు ఎన్ని ఉంటాయి చెప్పండి జీవితంలో? నిర్మోహమాటంగా చెప్పండి. పక్కనోడు ఏదైనా అనుకుంటాడేనో, లేకపోతే ఫ్రెండ్ ఏమైనా అనుకుంటాడేనో, మన జీవితంలో మార్పులు చేసుకుంటుండే ఎన్ని ఉంటాయి? 90% ఉంటాయి బ్రదర్, 90% ఉంటాయి. పక్కనోడు ఏమనుకుంటాడనో, పక్కింటోళ్ళు ఏమనుకుంటారనో, అత్తింటోళ్ళు ఏమనుకుంటారనో, పుట్టింటోళ్ళు ఏమనుకుంటారనో, తోబుట్టువులు ఏమనుకుంటారనో, బంధువులు ఏమనుకుంటారనో, జీవితం అంతా ఇట్లాగే సాగిస్తూ ఉంటాం. అంటే ఇందాక స్టార్టింగ్లో చెప్పాను కదా, ప్రతి ఒక్కడు నిన్ను అర్జునుడు గమ్మనే అంటాడు, కానీ భీముడు గమ్మని ఎవరు చెప్పడు, ధర్మరాజు గమ్మని ఎవరు చెప్పడు, నకులుడు గమ్మని ఎవడు చెప్పడు, సహదేవుడు గమ్మని ఎవడు చెప్పట్టు. అందరూ ఏం చెప్తారంటే, చూడు అర్జునుడిలాగా ఏకాగ్రతగా నువ్వు పక్షికి చూసి కంటిని చూసి నువ్వు నీ లక్ష్యం ఆ విధంగా ఉండాలి అని అంటాడు. దాంతోనే అర్జునుడు అంత విలువిద్యగాడు అయ్యాడు అనుకుంటున్నారా? లేదు, ఆయన సవ్యసాచి. కుడి చేత్తో ఎలా చేయగలుగుతాడు, ఎడం చేత్తో కూడా అదే చేయగలుగుతాడు. ఒక్కసారి వెలుగులో దీన్ని గమనిస్తే మళ్ళీ చీకటి కానీ వచ్చేసిందంటే ఆ కరెక్ట్గా బాణాన్ని అక్కడికే సంధించగలుగుతాడు. ఎవరు మోయలేనటువంటి గాంధీవాన్ని మోయగలిగే శక్తి ఒక్క అర్జునుడికే ఉంది. ఎన్నో కృష్ణుడి యొక్క సారథ్యంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. అలాంటి అంత ఉన్నటువంటి అర్జునుడికి లాస్ట్లో బంధువులు మా బంధువుని మా తాతని చంపితే ఏమంటారో ఏమో, మా బంధువుల్ని అందరూ అన్నదమ్ములు వీళ్ళే, మమ్మల్ని వాళ్ళని చంపితే నన్ను ఏమనుకుంటారు అందరూ, రాజ్యం కోసం వీళ్ళందరినీ చంపాడు వీడు అని చెప్పి అనుకోరా? ఇప్పుడు మన పరిస్థితి కూడా అట్లాగే ఉంది కదా. వాళ్ళు చెప్పింది చేయకపోతే మనల్ని ఏమనుకుంటారు, ఫీల్ అవుతారేమో, మనల్ని తప్పుపడతారేమో. అందరి జీవితాలు అట్లా ఉంటుంది. కృష్ణుడు చెప్పాడు అప్పుడే, అరే బాబు, ప్రతి ఒక్కరికి అంటూ ఒక జీవిత లక్ష్యం అనేది ఉంటుంది. నీ బాధ్యత యుద్ధం చేయాలి, ధర్మ సంస్థాపన చేయాలి, నీ లక్ష్యం అదే. ఇప్పుడు వాళ్ళు నీ బంధువులా కాదా అన్నది ఇక్కడ చూడబాకు. వాళ్ళందరూ ఎన్నో జీవాత్మలు ఈ భౌతిక శరీరంలోకి వచ్చి వాళ్ళ కర్మ ఫలితానుసారము ఈరోజు ఈ యుద్ధంలో జావబోతున్నారు. ఒకడికి చేయి దిగిపోతుంది, ఒకడికి తల దిగిపోతుంది, ఒకడికి కాలు దిగిపోతుంది,
ఒకటికి బాకు గుచ్చుకుంటుంది, ఇంకోటికి బాణం గుచ్చుకుంటుంది, ఇలా బొచ్చుడు ఉంటాయి. నువ్వు సూత్రధారివి, పాత్రధారివి, నువ్వు పాత్రధారివి, సూత్రధారివి కాదు అని చెప్పి అన్నాడు. మనం కూడా మన జీవితంలో మనము కేవలము పాత్రధారులమే. అవునా? కాదు. సూత్రధారులు మీరే, పాత్రధారులు మీరే. మీరు సూత్రధారులు ఎలాగా? ఏదో ఆలోచనలు పెట్టుకొని ఉంటారు. అది కావాలి, ఇది కావాలి, ఈ విధంగా చేయాలి, రేపనే రోజు ఈ విధంగా ఉండాలి నాకు. తీరా అలాగ వచ్చింది, ఆ విధంగా ప్రయత్నం చేస్తామా? చేయము. కేవలం సూత్రధారులుగా ఉంటాం. పాత్రధారులుగా ఎప్పుడు ఉంటాం? సాధన చేయాలి. ఆ విధంగా అర్జునుడికి ఆ విధంగా చెప్పాడు, చేశాడు. మరి భీముడికి కృష్ణుడు అండగా లేకుండా ఉన్నాడా? గురువు అండగా లేకుండా ఉన్నాడా? జరాసంధుడిని ఎలా చంపగలిగాడు? పంచభీమ ప్రస్థంలో ఏ విధంగా భీముడు అందరినీ మట్టు పెట్టగలిగాడు? మిగతా వాళ్ళందరినీ, బకాసురుడిని, వీళ్ళందరినీ కృష్ణుడు అండతోనే కదా. గురువు అనే వ్యక్తి దారి చూపిస్తాడంటారన్నమాట. సో మన యొక్క శ్వాస ప్రథమ గురువు మనకు అటువంటి దారిని చూపిస్తుంది అన్నమాట. ఎలా చూపిస్తుంది? ముందు మీ మైండ్ని స్టెబిలైజ్ చేస్తుంది, తర్వాత మీ మనసుని ప్రశాంతపరుస్తుంది, తర్వాత మీ శరీరాన్ని శాంతిపరుస్తుంది, తర్వాత మిమ్మల్ని ఒక మంచి ఎనర్జీ కనెక్ట్ చేస్తుంది. అదే కదా గురువు ఏం చేస్తాడు? మీకు దారి చూపిస్తాడు అని అన్నాను. ఎలా చూపిస్తాడు దారి? కృష్ణుడు ఏమన్నాడు అర్జునుడితో? అర్జునుడు, దుర్యోధనుడు ఇద్దరు పోయి మా పక్షాన్ని రా అన్నాడు. కృష్ణుడు ఏమన్నాడు? మొత్తం సైన్యము, కృష్ణ సైన్యము అంతా కూడా, విష్ణు సైన్యం, కృష్ణ సైన్యం అంతా, యాదవులు, సమస్త యాదవ సైన్యం అంతా ఒకవైపు, నేను ఒక్కనే ఒకవైపు, కానీ ఆయుధం పట్టను, తోచిన సహాయం చేస్తాను. ఏది? మాట సహాయం చేస్తాను. అదే కదా కృష్ణుడు చెప్పాడు. మరి అర్జునుడు ఏం కోరుకున్నాడు? దుర్యోధనుడు ఏం కోరుకున్నాడు? అర్జునుడు మాట సహాయం చెయ్యి అని అన్నాడు. అంటే ధర్మం తెలిసినటువంటి, జ్ఞానం ఉన్నటువంటి గురువుని ఎంచుకున్నప్పుడు ఆ గురువు మార్గదర్శకం ఎలా ఉంటుందంటే, ఒక మాట చాలు, ఆయన మాటే మంత్రం అయిపోతుంది మనకు. అది పట్టుకొని కానీ మనం దారి వెంట వెళ్తే అన్ని జ్ఞానం, విజయం వస్తుందని చెప్పట్లేదు, జ్ఞానం వస్తుంది అంటున్నాను నేను. ఓకే. చాలామంది ఏమనుకుంటారంటే శ్వాసను పట్టుకుంటే ఏమొస్తుంది అని అంటారు. మీ శ్వాసే మీ ప్రథమ గురువు అని ఎందుకు అంటున్నారు తెలుసా? మీరు తల్లి గర్భంలో, స్టార్టింగ్లో చెప్పాను కదా, తల్లి పేగు ద్వారా మీకు ఫస్ట్ శ్వాస దానికి వెళ్తుంది. ఓకే, ఇక్కడ అండము శ్వాస తీసుకొని రెడీగా ఉందని చెప్పి జీవాత్మ దాంట్లో చేరుతుంది. అంటే మీ జీవాత్మ ఈ శరీరంలోకి చేరక ముందే దాంట్లో ఉన్నది ఏమిటి అంటే శ్వాస. ఆ శ్వాసే కానీ మీ ఈ జీవుడిలో నుంచి బయటకు వెళ్ళిపోతే ఏమవుతుంది? ఆత్మ కూడా వెళ్ళిపోతుంది, జీవాత్మ కూడా వెళ్ళిపోతుంది. అవునా కదా? అంటే శ్వాస ఉందని చెప్పి జీవాత్మ వచ్చింది, శ్వాస వెళ్ళిపోగానే జీవాత్మ కూడా వెళ్ళిపోతుంది. మీకన్నా ముందు మనం ఒక టూర్కి వెళ్తాం, అక్కడ మనకి ఏమీ తెలియదు. ఏం చేస్తాం మనం? ఆడ ఉన్నటువంటి గైడ్ను తీసుకుంటాం. అవునా? ఆ గైడ్ ఏం చేస్తాడు మనకు? అన్నీ ఈ టైంలో ఇక్కడికి వెళ్తే మీరు ఈ సైట్ సీయింగ్ చూడవచ్చు, ఇక్కడికి పోవచ్చు, ఈ విధంగా వెళ్ళచ్చు అని చెప్తారు. మనకు కాస్మిక్గా వచ్చే ఎనర్జీని కూడా ఆ విధంగా మన బాడీ మొత్తాన్ని స్ప్రెడ్ చేసేది మన శ్వాస. అందుకే అది ప్రథమ గురువు అయింది. మనం కోపంగా ఉన్నప్పుడు మన శ్వాస ఎలా ఉంటుంది? అరిచినప్పుడు ఎలా ఉంటుంది మన శ్వాస? పరిగెత్తినప్పుడు ఎలా ఉంటుంది మన శ్వాస? ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది మన శ్వాస? అంటే మనం అలా చేస్తున్నందువల్ల శ్వాస అలా ఉందనుకుంటున్నారా? కాదు. అరే బాబు, నీ బాడీలో ఏదో చేంజ్ వచ్చింది, నువ్వేదో చేయకూడదు చేస్తున్నావు, నీకు తగ్గకూడనిది నువ్వు చేస్తున్నట్టున్నావు, అందుకని శ్వాస అలా వస్తుంది. శ్వాస మీకు ఒక హింట్ ఇస్తుంది. చాలామంది అంటారు అన్నమాట, కోపం వచ్చినప్పుడే కాదు సార్ నేను బాగా ప్రశాంతంగా ఉన్నాను, నా శ్వాస బాగుంది అని అంటారు. ఒక బీపీ మిషన్ పెట్టుకొని చూడండి, ప్రశాంతంగా కూర్చున్న వ్యక్తికి ఏదో 200 300 కొడుతుంది బీపీ. ఎలా కొడుతుంది బీపీ? అంటే ఆయన మానసికంగా ఏదో భావోద్వేగాలకి అనుగుణంగా ఉండి ఆ శ్వాస పైకి కిందగా ఇర్రెగ్యులారిటీ అవుతూ ఉందన్నమాట. అది చెప్తుందన్నమాట.
బాబు నీ శ్వాస ఇర్రెగ్యులారిటీ అవుతుంది. మళ్ళీ అది శ్వాస నార్మల్గా వచ్చిందనుకోండి, ఎలా ఉంటారు మీరు? అమ్మయ్య ప్రశాంతం. అవునా? సో మీ శ్వాసే మీకు ప్రథమ గురువు. ఎలా అయింది అని అంటే మీ యొక్క స్థితిని ఆ శ్వాస తెలుపుతుంది మీకు. ఎప్పుడైనా సరే మీ శ్వాస నార్మల్గా ప్రాపర్ బ్రీత్గా ఉందా, మీరు ఒక ఎమోషన్కి అటాచ్ అవుతున్నారా, అరే ఇదేదో అయిపోతుంది, ఏదో భయంగా ఉంది, శ్వాస చూసుకోండి. అరే నా శ్వాస అబ్నార్మల్గా ఉంది, లేదు నేను ప్రశాంతంగా ఉంటాను, కూర్చో ప్రశాంతంగా ఒక 2 minutes శ్వాస తీసుకో వదులు, తీసుకో వదులు, నార్మల్ అయిపోతుంది. అప్పుడు చూడు ఆ 2 minutes తర్వాత నీ ఆలోచన తీరు ఖచ్చితంగా మార్పు ఉంటుంది. సో జీవితంలో కూడా మీరు తీసుకునేటువంటి అనుభవిస్తున్నటువంటి సమస్య కానీ, తీసుకోవాల్సినటువంటి నిర్ణయం కానీ, లేదా మీరు పాటించవలసినటువంటి ప్రక్రియలు కానీ ఏవైనా సరే మీరు చెయ్యాలి, చెయ్యొద్దు, పాటించాలా, పాటించకూడదా, ఇవి మీకు ఎప్పుడు తెలుస్తాయంటే ఒక 2 నిమిషాలు, ఒక 3 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని మీలో ఉన్నటువంటి గురువుని, శ్వాస అనే గురువుని అడగండి. ప్రశాంతంగా ఉంటాం, ఇది ధర్మమా, న్యాయమా, న్యాయ మార్గంలో ఉందా, ధర్మ మార్గంలో ఉందా, అప్పుడు ముందుకు వెళ్ళండి. ఓకే. ఇకపోతే చాలామంది స్టూడెంట్స్ కూడా, ట్రైనింగ్ వాళ్ళు కూడా ఉన్నట్టున్నారు, ఐటీ ఎంప్లాయీస్ కూడా ఉన్నట్టున్నారు. సో చాలామంది అంటారు, ఇలా శ్వాస చేసుకొని ఇట్లా చేసుకుంటూ ఉంటే మరి జీవితం ఎలా మాస్టర్, మాకు వాళ్ళు వదలట్లేదు, ఏం చేయాలి? ప్రణాళిక. అర్జునుడు ఏం చేశాడు? గురువు నన్ను శభాష్ అని మెచ్చుకున్నాడు, కరెక్ట్గా కంటికి కొట్టాను, నేను మేటి విలికాడిని అయిపోయాను అని అనుకున్నాడా? లేదు, సాధన చేశాడు, ప్రాక్టీస్ చేశాడు. ఏది ఒక చేత్తోనే చేశాడు బాణాలు వదలడం, రెండో చేత్తో కూడా చేశాడు, సవ్యసాచ అయ్యాడు. ఆయన దగ్గర ఉండేది అక్షయ బాణాలు వచ్చేటివి. అవి అంటే బాణాలు తీసే కొద్దీ వస్తూనే ఉంటాయి. అంటే ఆయన అంత ఫాస్ట్గా బాణాలు ఒకే చేత వేస్తుంటే నొప్పి రాదు, అందుకని కుడి చేత పట్టుకుంటాడు, ఎడం చేత కూడా వేస్తూ ఉంటాడు. అంటే ఆయన వేసేటువంటి యుద్ధం చేసేటప్పుడు, బాణాలు వేసేటప్పుడు వాళ్ళకి తను అలిసిపోతే, చెయ్యి నొప్పి పడితే దానికి ఆల్టర్నేట్ సొల్యూషన్ ఎత్తుక్కున్నాడు. ఏంటి? ఈ చేత్తో పట్టుకుంటాను, ఈ చేత్తో వేస్తాను. ఓకే. ఇప్పుడు మనం కూడా ఒక జాబ్ చేసేటప్పుడు, పని చేసేటప్పుడు ఒకటి వచ్చిందంటే దానికంటూ ఒక ఆల్టర్నేట్ అనేది చూసుకోవాలి. అంటే ఏ విధంగా మనం దీన్ని మెరుగుపరుచుకోగలుగుతాము అన్నది చూసుకోవాలన్నమాట. అది మీ యొక్క వృత్తిరీత్యా ఏముంటాయన్నది అది మీరు చూసుకోవచ్చు. కానీ మనం ఏంటంటే అలా వెళ్ళాలంటే చెయ్యగలుగుతామా లేదా అన్నది భయం ఉంటుంది. అలాంటప్పుడు మీ యొక్క శ్వాస, మీ యొక్క ధ్యానమే మీకు గమనాన్ని నిర్దేశిస్తుంది. అంటే మీ శ్వాస, మీ యొక్క ధ్యానమే మీ యొక్క జీవిత గమనానికి దిక్సూచిగా మీరు మలుచుకోండి. అదే మీకు జీవిత పర్యంతము మీకు ఒక మంచి గమ్యస్థానానికి చేరుస్తుంది మిమ్మల్ని. అంతేకాకుండా ధ్యానం చేస్తే ఏమొస్తుంది అని అంటే ఇందాక చెప్పాను కదా, మీ మనసుకు ప్రశాంతత, ఇవన్నీ వస్తాయని అంటున్నాను కదా. ఇంతటితో అయిపోలేదు. మీకు ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారాలు కూడా మీకంతట మీకే తెలుస్తాయన్నమాట. ఎప్పుడో ఒక ఫ్రెండ్ని మీరు కోపగించుకొని ఉండొచ్చు, గొడవ పడి ఉండొచ్చు. ఓకే. వాడు ఎలా ఉన్నాడు, అసలు వాడిని ఎలా చేస్తాము, వాడు తిట్టేసాము, అయిపోయింది, వాడు ఎక్కడ ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ మీకు రూమ్మేటో ఎవరో ఒకరు ఉంటాడు, నమ్మకంగా ఉంటాడు, టక్ అని చెప్పి వాడు మిమ్మల్ని తిడతాడు. అప్పుడు మీరేమనుకుంటాడు? ఇంత నమ్మకంగా ఉండి చూడు వాడు నన్ను ఇట్లా చేశాడు. పత్రిజీ గారు చెప్పారు కదా, మీ వాస్తవానికి మీరే కారణం. అప్పుడు ఒకరిని అన్నావు, మరి వాడు కూడా అట్లాగే కదా బాధపడి ఉంటాడు. సే సారీ టు హిమ్. కూర్చొని ధ్యానంలో కూర్చొని సారీ. అట్లా చాలా ఒక సారీ విల్ సాల్వ్ మెనీ ప్రాబ్లమ్స్. చాలామంది ఆ యుగోకు పోయి సారీలు చెప్పక నేనే ఎందుకు చెప్పాలి, నేను మటుకు ఏమి దానికి సపరేట్గా ఏదో మీకు చెప్తున్నాను. ఒకప్పుడు అందరము ఆ స్థితిలో ఉన్న వాళ్ళమే. తెలుసుకున్న తర్వాత
ప్రశాంతత అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు చూడండి, నేను ఇతనితో గొడవ పడ్డాను, గొడవ పడుతూనే ఉంటాము. జీవితం మొత్తం అయిపోయేంత వరకు గొడవ పడుతూ ఉన్నప్పుడు వచ్చిన లాభం ఏంటి? దానివల్ల వచ్చిన ప్రయోజనం ఏమిటి? ఏమన్నా ఉంటుందా? గొడవ వల్ల తిట్టుకోవడము, దానివల్ల మనశ్శాంతి లేకపోవడము, దానివల్ల స్ట్రెస్, ఆరోగ్యం పాయ. 60 సంవత్సరాల్లో పోవాల్సిన వాళ్ళు 50 సంవత్సరాల్లో బాయ. ఒక సారీ సార్, ఆ రోజు ఏదో తెలియక ఏదో అన్నాను, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఫస్ట్ టైం సర్లే అంటాడు. తర్వాత మళ్ళీ కనిపించాడు, ఏం సార్ సారీ, ఏమనుకోవద్దు, బాగున్నారా, హెల్త్ బాగుందా, ఉందయా, ఏదో పర్లేదు. మూడోసారి కనిపించాడు, మీరే చెప్పనక్కర్లే, ఆయన ఒక స్మైల్ ఇస్తాడు, ఏం సార్ బాగున్నారా, అవును సార్ బాగున్నాను సార్, ఏంటి విశేషాలు, ఇంట్లో అందరు బాగున్నారా, ఎలా నడుస్తుంది వ్యాపారము, ఇట్లా వెళ్తారు. సో ఒకసారి కాదు, ఏం పర్లేదు, 2 సార్లు 3 సార్లు, ఇంకా 4ఓసారి కూడా చెప్పినా కూడా మారలేదంటే సర్లే ఫైన్. అతను పగ పెంచుకొని మీ పాటికి మీ జీవితం మీరు చూసుకోండి. సో ఈ విధంగా ఎన్నో విషయాలు అంటే దీనికి చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయన్నమాట. ప్రతి ఒక్క దాన్ని టచ్ చేయాలంటే ఒక రోజంతా పడుతుంది. సో కొన్ని ముఖ్యమైనటివి ఈరోజు నేను చెప్పాను. సో ఎప్పుడూ కానీ ఒకటి వచ్చిందని ఆగిపోవడము, లేదంటే ఒకటి రాలేదని బాధపడము, లేదా వస్తుందో రాదో అన్నటువంటి ఆందోళన చెందడము, రేపనే రోజు ఇది మన దగ్గర లేకపోతే ఎలా అన్నటువంటి భావోద్వేగాలకు లోనవ్వడము, ఇలాంటివన్నిటినీ మన యొక్క కోరికలు, ఆశలు వీటికి వల్ల జరిగేటివి అన్నమాట. కాబట్టి వీటి నుంచి కొంచెం ప్రాక్టికాలిటీకి వద్దాం. ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి ఇంటికి వెళ్తారు, ఏ భోజనం చేస్తారు, ఇంట్లో ఏముంటుందో అని మీరు టక్కని ఇప్పుడు చెప్పగలుగుతారా? ఎవరైనా చెప్పగలుగుతారా? ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే భోజనం గురించి మీరు టక్కని ఏ భోజనం చేయబోతున్నారని చెప్పగలుగుతారా? నెక్స్ట్ జరగబోయే ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో వండినటువంటి వంటనే మీరు అనలైజ్ చేయలేనప్పుడు రేపు జరగబోయేటిది ఏం జరుగుతుందో తెలియని దాని గురించి పట్టించుకొని మీరు ఎందుకు ఆందోళన చెందాలి? అవునా కాదా? కాబట్టి మాస్టర్స్ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు సక్రమమైన మార్గంలో వెళ్తున్నామా, న్యాయమైన మార్గంలో వెళ్తున్నామా, ధర్మ మార్గంలో వెళ్తున్నామా అది చూసుకోండి. రెండవది, మీ దగ్గరికి అది వచ్చినప్పుడు దానికి మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారో దాన్ని బట్టే నెక్స్ట్ మీది ఏమిటి అన్నది ఆధారపడి ఉంటుంది. ఇంటికి వెళ్తారు, ఉప్పు ఎక్కువైందో కారం ఎక్కువైందో, ఇదిగో ఇట్లా అయింది, మజ్జిగ పోసుకొని తింటాం, అయిపోయింది. అవునా? లేదా ఆఫీస్కి వెళ్తాం, వర్క్ డిలే అయింది, సే సారీ, ఎస్ నిన్న కంప్లీట్ చేయాలి, నేను కొంచెం ఏదో పనిలో ఉండి చేయలేకపోయాను, ఈరోజు చేస్తాను. ఫస్ట్ కంప్లీట్ దట్ వర్క్, సే సారీ. ఎందుకంటే అది నీ పని, నువ్వు చెయ్యాలి, కానీ నువ్వు చేయలేదు. ఓకే, సే సారీ. ఈరోజు చదవాలి సబ్జెక్ట్, నువ్వు చదవలేదు, సినిమాకి పోయావు, పుష్ప 2నో లేకపోతే ఏదో ఒక దానికి పోయావు, ఫస్ట్ డే ఫ్యాన్స్ షో వెళ్ళావు, చదవాలా, పక్క రోజు ఇంటర్వ్యూ కాల్ వచ్చింది, అర్రే ఇదే టాపిక్ రా బాబు, ఇదే టెక్నాలజీ, నేను నిన్న చదివి ఉంటే బాగుండు, ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్ళగలుగుతాను. తప్పెవరిదే? నీ జాతకం ఉందా? నీ జీవితం ఉందా? కాదు. ఎవరిది తప్పు? ఏ టయానికి అది చదవకపోవడం తప్పు నీదే కదా. మరి పరిష్కారం ఎవరి దగ్గర ఉంది? అప్పుడు నువ్వే గురువు, నువ్వే శిష్యుడు అయ్యావా లేదా? అవునా? మీలోని గురువుకి ఒకసారి గట్టిగా తప్పట్లు కొట్టుకుందాం, మీలోని శిష్యుడికి ఒకసారి తప్పట్లు కొట్టుకుందాం. ఇంతసేపు ఓపికగా విన్నటువంటి మీ దేహం సహకరించింది మీకు. ప్రతిరోజు లేచినప్పుడు మనం వాళ్ళకి క్షమాపణ చెప్పాలి, వీళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పి అన్నాము. కానీ మనం ధ్యానం చేసేటప్పుడు ఒకటి చెప్పుకుంటాం, ఈ శరీరం నేను కాదు, ఈ బుద్ధి నేను కాదు, ఈ చిత్తాన్ని నేను కాదు. అవునా? మరి నువ్వెవరు అని అంటే ఏమని చెప్తాము మనం? ఎవరైనా చెప్తారా? ఎవరు మీరు అంటే ఎవరు? హూ ఆర్ యూ? అహం బ్రహ్మాస్మి. ఓకే, ఇంకా గట్టిగా చెప్పండి.
ఆత్మస్వరూపం. రైట్, వెరీ గుడ్. ఆత్మస్వరూపలం, చైతన్య స్వరూపలం, అహం బ్రహ్మాస్మి, నేనే పరమాత్మ అన్న తత్వం, శివతత్వం అన్నీ ఓకే, వెరీ గుడ్. మరి ఈ శరీరం ఓకే అంటే ఈ జీవాత్మ దీంట్లో వచ్చింది, వెళ్ళిపోగానే ఈ కట్టు ఇక్కడ నిలిచిపోతుంది, జీవాత్మ వెళ్ళిపోతుంది. మరి ఈ జీవాత్మకి ఈ శరీరాన్ని ఇచ్చింది, ఈ శరీరం ద్వారానే కదా మిగతా మన కర్మ ఫలితాలన్నీ చేస్తున్నాం. మరి థ్యాంక్స్ చెప్పొద్దు శరీరానికి? చెప్పాలా వద్దా? మరి ఎప్పుడన్నా చెప్పారా? మరి ఆరోగ్యం బాగోలేదు, ఇది దరిద్రపు తలనొప్పి ఇప్పుడే వచ్చిందంటే నువ్వు స్ట్రెస్ తీసుకొని నువ్వు ఎక్కువ ఆలోచించి నీ శరీరాన్ని తిడితే ఎట్లాగా? అవునా? మరి శరీరానికి థ్యాంక్స్ చెప్పుకోవద్దా? చెప్పుకోండి ఒకసారి, మా కళ్ళు మూసుకొని థ్యాంక్స్ చెప్పుకోండి శరీరానికి, మీ బుద్ధికి థ్యాంక్స్ చెప్పుకోండి. ఒకసారి గట్టిగా ఇంతసేపు సహకరించినటువంటి మీ శరీరానికి ఒకసారి గట్టిగా తప్పట్లు. ఒక్క 3 minutes ఒక చిన్న మేనిఫెస్టేషన్ చేసుకుందాం. ఇది ప్రతిరోజు మార్నింగ్, ముఖ్యంగా స్టూడెంట్స్ ఓకే, మీరు ప్రతిరోజు చేసుకోండి. మార్నింగ్ మెడిటేషన్ కూర్చునే ముందు ఈ విధంగా మేనిఫెస్ట్ చేసుకోండి, ఆ ఎనర్జీస్ని తీసుకోండి. ఒక్కసారి అందరూ మెడిటేషన్ స్టేట్లో కూర్చుంటారా? అందరూ స్థిర సుఖాసనంలో కూర్చొని నేను చెప్తున్నటువంటిది మీరు మనసులో చెప్పుకోండి. ఓకే, మేనిఫెస్టేషన్. ప్రశాంతంగా శ్వాసను తీసుకోండి, శ్వాసను వదలండి. మీ నుదుటిని బిగించొద్దు, ముక్కుల్ని గట్టిగా పీల్చకండి, శరీరాన్ని గట్టిగా స్థిరంగా అంటే గట్టిగా బిగించి పెట్టకండి. ప్రశాంతంగా ఫ్రీగా కూర్చోవాలి. ఈ శరీరం మీద కానప్పుడు మీ శరీరాన్ని మీరు కంట్రోల్ చేయకూడదు కదా. ఫ్రీగా ప్రశాంతంగా ఫీల్ యాజ్ ఇఫ్ యు ఆర్ ఫ్లోటింగ్. నీటి మీద ఆకు ఏ విధంగా తేలుతూ ప్రశాంతంగా తేలిగ్గా ఉంటుందో ఆ విధంగా తేలికపరచుకునేసేయండి. ఓ అనంత విశ్వమా, నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఈ బుద్ధిని కాదు, నేను చిత్తాన్ని కాదు, నేను ఆత్మస్వరూపాన్ని, చైతన్య స్వరూపాన్ని. నేను జ్ఞానవంతుడిని, నేను సమర్థుడిని, నేను ఆరోగ్యవంతుడిని, నేను శక్తివంతుడిని, నేను అనంత విశ్వము యొక్క శక్తిని స్వీకరిస్తూ ఉన్నాను. నా మనసు, నా చైతన్యము అనంత విశ్వముతో మమేకమై ఉంది. ఈ సమస్త బ్రహ్మాండము, ప్రకృతి అన్నీ కూడా ఒకే చైతన్యము నుండి వచ్చినవి. నేను ప్రతి ప్రాణిలోగా, ప్రతి ప్రాణి వలె ఒక జీవాత్మను. అందరూ పరమాత్మ స్వరూపులే. అందరి పట్ల ప్రేమమయంతో ఉంటాను. అందరూ నాతో ప్రేమగా ఉంటున్నారు. అందరినీ ఆదరిస్తున్నాను. అందరూ నన్ను ఆదరిస్తున్నారు. వీలైనంత వరకు సమాజానికి, విశ్వానికి సేవ చేస్తున్నాను. శ్వాసనే గమనించండి.
మీరు చెప్పుకున్నటువంటి ఈ మేనిఫెస్టేషన్ మీరు శక్తివంతులుగా, మీరు జ్ఞానవంతులుగా, మీరు యోగ్యులుగా, మీరు తెలివైన వారుగా, మీరు సర్వ లక్షణాలు మంచి లక్షణాలతో ఉన్న విధంగా ఆ అనంత విశ్వము మిమ్మల్ని పరిగణిస్తూ ఉంటుంది. ఓం శాంతి శాంతి శాంతి. మెల్లగా మీ చేతి వేళ్ళ కళ్ళ మీద పెట్టుకోండి మాస్టర్స్. అరిచేతిని చూస్తూ కళ్ళు తెరవండి. ఈ విధంగా మేనిఫెస్ట్ చేసుకున్నారనుకోండి, అంటే విశ్వానికి మీరు ఏం చెప్పుకోవాలి అంటే, నాకు ఇది కావాలి అని కాదు, నేను ఆ విధంగా ఉన్నాను, నేను శక్తివంతుణ్ణి, నాకు శక్తినివ్వు అంటే నీ దగ్గర లేనట్టే కదా, నాకు బుద్ధినివ్వు అంటే నీ దగ్గర బుద్ధి లేదన్నట్టే కదా. అదే అంటాడనమాట. సినిమాల్లో చాలా కామెడీగా చెప్పే కొన్ని సన్నివేశాలు సినిమాల్లో చాలా ఉంటాయన్నమాట. దేవుడు నీకు కరుణిస్తే నువ్వేం అడుగుతావు మాస్టర్ అంటే, నేను ఆ జ్ఞానాన్ని అడుగుతాను అంటాడు. మేము అంటే మీరేం అడుగుతారా అంటే, మేము వేరేది అడుగుతామంటాడు. ఏమిటంటే వాళ్ళు ఏదో చెప్తారు, మరి మీరు అడగరా జ్ఞానాన్ని అంటే, మా దగ్గర లేని దాన్ని కదా మేము అడగాలి, మీ దగ్గర లేదు కాబట్టి మీరు జ్ఞానాన్ని అడుగుతున్నాను అంట. సినిమా డైలాగ్ కొన్ని చాలా విటిగా ఉంటాయి. ఇంకో దాంట్లో ఎంఎస్ నారాయణ అడుగుతాడు సునీల్ని, నువ్వెవ్వరు, నేను ప్రాణిని అంటాడు. నువ్వు ప్రాణివా, జంతువా, ఇవి నేను అడగలేదు, నువ్వెవ్వరివి అని అడుగుతాడు. నేను సునీల్ అంటాడు. నువ్వు సునీలువా అనిలువా అని అడగలేదు, నువ్వెవ్వరివి అని అడుగుతాడు. కానీ ఇప్పుడు మిమ్మల్ని అడిగితే అని చెప్తారు కదా, ఏమని చెప్తారు మీరు? అహం బ్రహ్మాస్మి అంటారు కొందరు, నేనే చైతన్యాన్ని అంటారు, నేనే చైతన్య స్వరూపాన్ని అంటారు, నేనే శివుడిని అంటారు. సో మాస్టర్స్, ఎప్పుడైనా సరే జీవితంలో ఒక అడుగు ముందు పడాలి అంటే, ఒక అడుగు తీసి ఇంకొక అడుగు ముందుకు వేస్తేనే జీవితంలో అడుగు ముందుకు పడుతుంది. కానీ ఆ అడుగు మనం ఎక్కడ వేస్తున్నామా అన్నది తడబడకుండా వేయగలిగేటువంటి జ్ఞానం మనకు ఎప్పుడు వస్తుందంటే ధ్యానము ద్వారా వస్తుంది. ఎందుకంటే మనిషి ప్రశాంతంగా, నిర్మలంగా, ఎటువంటి స్ట్రెస్ లేకుండా ఉన్నప్పుడు ఆలోచించినటువంటి ఆలోచన వల్ల వచ్చినటువంటి ఫలితాలకు, ఆవేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలకు, వాటి ద్వారా వచ్చిన ఫలితాలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ధ్యానం అనేది మన జీవితంలో, ఈరోజు హాలిడే, ఈరోజు మెడిటేషన్ కొద్దు, లేదా రేపు ఈరోజు పండగ అన్ని పనులు చూసుకోవాలి, ఈరోజు ఎందుకులే మెడిటేషను కాదు. పొద్దున్న నిద్రలేస్తామా, కాలకృత్యాలు అయిపోతే బ్రష్ చేసుకుంటామా, స్నానం చేస్తామా, టిఫిన్ చేస్తామా, ఉద్యోగానికి పోతామా, అన్ని దినచర్యలు జరుగుతూ ఉంటాయి. ఆ దినచర్యలలో ధ్యానం అనేది కూడా ఒక భాగం అయిపోవాలి. పొద్దున్నే లేసామా, ఒక అరగంట గంట మెడిటేషన్, దాని తర్వాత కాలకృత్యాలకు వెళ్ళి పళ్ళు తోముకొని స్నానం చేసి వెళ్ళడం. ఈవినింగ్ లేదా పొద్దున కుదరలేదు, సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చామా, కాళ్ళు చేతులు కడుక్కున్నామా, ఒక గంట. అంటే ధ్యానం అనేది నిత్య జీవితంలో ఏంటి మాస్టర్స్ ఏమవ్వాలి? మీ నిత్య జీవితంలో ఒక భాగం అయిపోవాలి. రోజువారీ కార్యక్రమాల్లో ధ్యానం అనేది ఒక భాగం అయిపోతుందా? ఇంకటి నుంచి ప్రతిరోజు చేస్తారా? కనీసం ఒక గంట అన్న ధ్యానము. ఎలా చేస్తారు ధ్యానము? గంట సేపు ఇన్స్టిట్యూట్లోకి గుర్తు రావడము, ఆఫీస్లోకి గుర్తు రావడమో, కన్స్ట్రక్షన్లోకి గుర్తు రావడమో కాదు, శ్వాసను గమనిస్తూ చేయాలి. ఏ విధంగా అవుతే ఇప్పుడు నేను చెప్తూ ఉంటే ఎలా అవుతే మీరు ఆలకిస్తున్నారో, లేదా మన స్కూల్లోనో కాలేజీలోనో
వదిలేండి. ఆ కాలేజీలో అంటే మాస్టర్ చెప్తా ఉంటే వెనకాల ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటాం, కానీ స్కూల్ వరకే పెట్టుకుందాం. స్కూల్లో గురువు చెప్తా ఉంటే మనం ఏ విధంగా వింటూ ఉంటాం. వినకపోతే మాస్టర్ అంటాడా విను అని అంటాడా? ఈరోజు రేపు స్కూల్స్లో కూడా కుదరట్లేదు పిల్లల్ని బదలాయించడానికి. సో ఏ విధంగా అయితే కాన్సన్ట్రేట్ చేస్తామో వింటామో అప్పుడే కదా మాస్టర్ ఏం చెప్తాడో మనకు తెలుస్తుంది. శ్వాసను కూడా అదే కాన్సన్ట్రేషన్తో వినాలన్నమాట. వంశీకిరణ్ మాస్టర్ అంటారు, మనం ధ్యానం చేసేటప్పుడు ఎలా ఉండాలి అని అంటే, వాయు ప్రసారము లేనటువంటి గదిలో దీపము ఏ విధంగా అయితే తొనక్కుండా అట్లాగే ఉండి వెలుగుతూ ఉంటుందో మనం కూడా అంతే ఏకాగ్రతతో మనం ధ్యానం చేయాలి అని అంటాడు అన్నమాట. అందుకనే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి నువ్వు వీరుడు గమ్మనో సూర్యుడు గమ్మనో అడిగాడా? భగవద్గీత చెప్పేటప్పుడు ధ్యానివి కా అర్జున, నీ కర్తవ్యం నీకు అర్థమవుతుంది అని అంటాడు. బుద్ధ భగవానుడు చెప్పింది అదే, ఆనాపాన సతి ధ్యానం చేయండి, శ్వాసే మీ గమనాన్ని నిర్దేశిస్తుంది అని అన్నారు. దాన్నే మన గురువు గారు అయినటువంటి పత్రిజీ గారు చెప్పారు, ఆనాపాన సతి ధ్యానం చేయండి, శ్వాసని గమనించండి. ఈజీ కదా, కూర్చుంటాం శ్వాసని గమనిస్తాం, వేరే ప్రక్రియ ఏమీ లేదు, సింపుల్. ఆ శ్వాసను గమనించడంతో ధ్యాన సిద్ధి పెరుగుతుంది, ధ్యాన సిద్ధి ద్వారా జ్ఞానం పెరుగుతుంది. అదే భగవానుడు శ్రీకృష్ణుడు చెప్పాడు, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నాడు. అంటే జ్ఞానము వల్ల కర్మలు దగ్ధమవుతాయి. అంటే పుస్తకం చదివాము, ఓకే వచ్చేసింది, జ్ఞానం వచ్చింది, నాకు కర్మలు దగ్ధం అయిపోతాయా? ఎప్పుడు ఏ విధంగా ఏ పని ఏ విధంగా చెయ్యాలో అది తెలిసి చేయడమే జ్ఞానము. అర్థమైందా? అటువంటి జ్ఞానము ఉన్నవాడే వాడి యొక్క కర్మలకు అటాచ్ కాకుండా కర్మల నుంచి విముక్తి చెందుతాడు. అంటే అర్జునుడు చెప్పాడు కదా, నాకు ఇట్లా బంధువులు ఇట్లా అని. మీరు కూడా జీవితంలో వాళ్ళేదో అంటారనో, వీళ్ళేదో తిడతారనో, వీళ్ళేదోనో ఫీల్ అవుతారనో, ఇలాంటివి పట్టుకున్నారనుకోండి, అర్జునుడు ఉన్నటువంటి సంకట స్థితిలోనే మనం కూడా ఉంటామన్నమాట. అదే ధ్యాని అయ్యి జ్ఞానము తెచ్చుకొని ఆ జ్ఞానము ద్వారా మన కర్మలను కానీ మనం ఏ విధంగా ఆలోచించాలో వాటిలన్నిటిని తెలుసుకున్నామనుకో, అప్పుడు ఏమవుతుంది? మార్గం సుగమం అయిపోతుందా లేదా? కాబట్టే కదా అర్జునుడు ఏం చేశాడు? గీతోపదేశం విన్నాడు, యుద్ధం చేశాడు, ధర్మ సంస్థాపన జరిగింది. దాంట్లో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, తర్వాత అది వేరే సెషన్లో మాట్లాడదాం. అర్థమైందా? సో మీరు కూడా ఎప్పుడైనా సరే, మీరే కదా నేనైనా సరే ఎవరైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనకు వచ్చినటువంటి జ్ఞానాన్ని మనం మంచికి వాడుతున్నామా చెడుకు వాడుతున్నామా? మనం గురువునిగా ఎవరిని తీసుకుంటున్నాం? మహాభారతంలో యుద్ధం రావడానికి 2 గురువులు. పాండవుల పక్షాన ఎవరున్నారు? కృష్ణుడు ఉన్నాడు. మరి కౌరవుల పక్కన శకుని ఉన్నాడు. ఏమ్మా? కరెక్ట్. శకుని ఏం చేస్తాడు? ఇది కూడా ధర్మమే అని చెప్పి నమ్మించాడు, బాగా పొగిడాడు, బాగా డప్పు కొట్టాడు. నువ్వు మానధనుడు, నీకేంటి ఇది అది అని అన్నాడు. ఈ మార్గంలో వెళ్ళి ఏం కాదు, లక్కకి వెళ్ళి దహనం చేయి, ఏం కాదన్నాడు, అన్నీ చేపించాడు. ఆయన ప్రణాళిక వేరే. కృష్ణుడే ఉన్నాడు, ఏదైనా సరే ధర్మంగా చేయి, న్యాయంగా చేయి, సాధన చేయి. అడుగు. అవును, దానికి చాలా వివరాలు ఉన్నాయండి, అది వేరే సెషన్ అవుతుంది దానికి చెప్పాలంటే. తర్వాత నెక్స్ట్ సెషన్లో అటు మహాభారతము, భగవద్గీత వీటిలో మాట్లాడినప్పుడు చెప్తాను. అవి ధర్మ సందేహాలు అనేది వేరేది పెట్టుకుందాము, అప్పుడు చెప్తాను. ఇప్పుడు జీవిత గమనం గురించి చెప్తున్నాం కాబట్టి దానికి సూట్ అయినట్టువి చెప్తున్నాను. అది మొదలుపెట్టాం అనుకో, ఇంకా రాత్రి అంతా మనం ఇక్కడ కూర్చోవాలి ఇంకా.
అది చెప్తాను, అది తర్వాత మాట్లాడదాం దాని గురించి. ఇప్పుడు శకుని ఏం చేశాడు, బాగా డబ్బు కొట్టాడు. నువ్వు ఇలాంటి గొప్ప అలాంటి గొప్ప అన్నాడు. అర్జునుడికి పాండవులకి కృష్ణుడు ఏం చెప్పాడు, శాంతి, కూల్గా ఉండదు. దుర్యోధనుడు ఏమన్నా, అది భీముడు ఏమన్నాడు, నేను వాళ్ళ శబ్దం చేస్తాడు ద్రౌపది వస్త్రాపహరణంతో, ఏ 2 శబ్దాలు చేస్తాడు. ఏంటి, 100 సోదరుల్ని నేనే చంపుతాను. ఎలా చంపుతాను, అతి భీకరంగా చంపుతాను అంటాడు. ఎలా, దుర్యోధనుడు తొడలు కొడతానంటాడు. ఎందుకు, అది ఇప్పుడు వద్దు, అది తర్వాత చెప్తాను. అంటే అక్కడ శబ్దం పూనాడు. తర్వాత దుశ్శాసనుడిది రొమ్ము చీల్చి తాగుతానంటాడు. అట్లా మిగతా అందరికీ ఎవరెవరిని ఎలా చంపుతాడో చెప్తాడు. అర్జునుడు కూడా శబ్దం పొందుతాడు. కర్ణ, నువ్వు ద్రౌపదిని ఇట్లా అవమానించావు కాబట్టి నేను చంపుతాను అని చెప్పి శబ్దం పొందుతాడు. అన్నీ అయినాయి. కానీ అదే కోపంతో ఉండనిచ్చాడు ఆ కృష్ణుడు? లేదు. శబ్దాలు చేశారు, ఓకే. ఆ టైం వచ్చినప్పుడు 13 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించు. చెప్పు కృష్ణ, ఏం చేయాలి? సాధన చేయండి, ధ్యానం చేయండి. అలా చేసే అర్జునుడు పాశుపతాస్త్రాన్ని సంపాదించాడు. ఏమిటండి? అవన్నీ ధర్మ సందేహాలండి. ఇప్పుడు మనము స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి అర్థమయ్యేదానికి ఓన్లీ ఏ విధమైనటువంటి సలహాలు జీవితంలో ఏ విధంగా ముందుకెళ్ళాలన్నది చెప్తున్నాను. ఈ సెషన్ అయిన తర్వాత మీ ధర్మ సందేహం తీరుస్తాను. ఓకేనా? ఓకే. సో ధ్యానం చేయమన్నాడు, ధ్యానం చేశాడు. అర్జునుడికి పాశుపతాస్త్రం వచ్చింది. ఎన్నో అస్త్రాలు చేకూర్చుకున్నారు. పాంచాలికి చెప్పాడు, అమ్మా నువ్వు ఇట్లా కోపాన్ని వీడినాడు అని అంటే అవ్వలేదు. భీముడికి పంచభీమ ప్రహస్తం ద్వారా మిగతా అందరినీ ఎలా సంహరించాలో చూపించాడు, దారి చూపించాడు. ఆయన్ని కూల్ చేశాడు. నువ్వు కూల్గా ఉండు అందరినీ శాంతపరుస్తూ న్యాయ మార్గంలో ధర్మ మార్గంలో నడిపించాడు. అందుకనే ధర్మ సంస్థాపనకి కృష్ణుడు పాండవుల వైపు ఉన్నాడు. ఓకేనా? సో మనకు కూడా గురువు అనే వ్యక్తి ఒకటి సూచించినప్పుడు, ఇట్లా వద్దబ్బా నీకు మంచి పద్ధతి కాదు అన్నప్పుడు మనం ఏమంటాం, లేదు మాస్టర్ వాడు అట్లా చేస్తున్నాడు, నేను కూడా అదే దారిలో వెళ్ళి నేను తీసుకుంటాను. చాలామంది అంటే చెప్పకూడదు కానీ బ్యాక్ డోర్ అని ఇట్లా వెళ్తూ ఉంటారు. దానివల్ల చాలా ఇబ్బందులు కూడా అవుతూ ఉంటాయి. ఒకరిని చూసి మనం అదే దారిలో, అది కరెక్ట్ మార్గం కానప్పుడు అలా వద్దు, న్యాయ మార్గంలో వెళ్ళు. నీ యొక్క టెక్నికల్ స్కిల్స్ని నువ్వు ఇంప్రూవ్ చేసుకో. ఎప్పుడో ఒకసారి నువ్వు నేర్చుకున్న నాలెడ్జ్ నీకు ఎప్పుడు కానీ ఇది నేర్చుకున్నాను, ఇది నాకు అవసరం పడకుండా పోయింది, నా వల్ల కాదు అని చెప్పి ఎప్పుడూ ఉండదు. ఖచ్చితంగా నీ లైఫ్లో నీకు ఎప్పుడో ఒకసారి అది ఉపయోగపడుతుంది. మేబీ నువ్వు ఒక టెక్నాలజీ మీద ఆ కంపెనీలోకి వెళ్ళి నువ్వు నేర్చుకున్నటువంటి మిగతా 3 టెక్నాలజీస్లో వేరే వాళ్ళు ఎవరు లేక నీ మీదే డిపెండ్ అయ్యి నిన్ను అక్కడికి ప్రమోట్ చేసే అవకాశం ఉండొచ్చు కదా. అప్పుడు అనుకుంటావు కదా, అరే నేను అప్పుడు నేర్చుకున్నాను ఇప్పుడు అవసరం పడింది అని చెప్పి. అవునా కదా? సో మనం నేర్చుకున్నది వంటివి ఏవైనా సరే మనకి ఇప్పుడు అవసరం పడకపోవచ్చు, మనకు ఇప్పుడు ఉపయోగపడకపోవచ్చు, కానీ జీవితంలో మనం కష్టపడి నేర్చుకున్న పాఠం ఏదైనా సరే జీవితంలో ఎప్పుడైనా సరే మనం ఇబ్బంది పడుతున్నాము, ఇంకా మనకి ఏది గమ్యం ఏమిటి అన్నది తెలియనప్పుడు, అరే నువ్వు నేర్చుకున్నది ఒక పాఠం కాదు 4 పాఠాలు, ఇది కాకపోతే ఇంకొక మార్గం నీకుందన్నది జీవితం, మన జ్ఞానం మనకు చూపిస్తుంది, దారి చూపిస్తుంది అన్నమాట. కాబట్టి మాస్టర్స్, జీవితం అనేది ఎప్పుడు కానీ మనం నిర్దేశించినట్టు ఉండాలి అని అనుకోకండి. అది ఎలా సాగుతుందో ఆనందంగా దాన్ని అనుభూతి చెందుతూ దాని ద్వారా వచ్చినటువంటి పాఠాలు నేర్చుకుంటూ వెళ్ళాలి. 3 Idiots సినిమా చూసారా? లైఫ్ ఈజ్ ఎ రేస్, యూ నీడ్ టు రన్ అంటిల్ యూ విన్ అంటాడు. అప్పుడు హీరో అంటాడు, ఎందుకు మా ఫ్రెండ్స్ని నేనే ఎందుకు ఓడించాలి మాస్టర్ అంటాడు. జీవితం అనేది పరుగు పందెం కాదు, జీవితం అనేది పయనం. ఆ పయనం ఎలా ఉండాలి అని అంటే, ఒకరు మన జీవితంలోకి వస్తుంటారు, వెళ్తుంటారు, ఎన్నో అనుభవాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటి నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి. కానీ ఆ బంధాలకు ముడిపడిపోకూడదు, బంధరాహిత్యంగా ఉండాలి. అదే మనకు నిర్వాణం సైడ్ అంటూ, అది వేరే సెషన్ చెప్తాను. ఓకే? కాబట్టి మాస్టర్స్, ఇప్పుడు చెప్పినటువంటి సెషన్స్లో మీ యొక్క
జీవిత గమనం అనేది ఏ విధంగా ఉండాలి అనేటువంటి అంశాలపై ఒక చిన్న చర్చ చేసుకున్నాం. ఇంత సదవకాశాన్ని నాకు అందించినందుకు, అందరికీ ఓపికగా విన్నందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా ఈ జ్ఞానాన్ని నాకు అందించి ఇంతవరకు ఇటువంటి సెషన్స్ చెప్పి ఇంతమందికి ప్రేరణ కలిగించేదానికి నాకు ఇటువంటి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి మా గురువు గారు భీమనేని వంశీకిరణ్ మాస్టర్ గారికి సదా కృతజ్ఞతలు. వారి గురువు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి కూడా కృతజ్ఞతలు. మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ఎందుకంటారా, మీరు ఇంత ఓపికగా వినకపోతే నాకు ఉన్నటువంటి ఆలోచనలు కానీ నా యొక్క విషయాలు నేను తెలుసుకున్న విషయాలు మీ వరకు చెప్పే అంత ఓపిక ఉండదు. నేను చెప్తూ ఉంటే అందరూ వెళ్ళిపోయారు అనుకో, నేను ఇంకెవరికి చెప్పాలి? ఉండదు కదా. కాబట్టి ఇంత ఓపికగా విన్నందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. ఓకే, ఒక 5 minutes ఎవరికైనా ఏదన్నా ఇప్పుడు అంటే ధర్మ సందేహాలు కాదండి, ఇప్పుడు జీవిత గమనంలో ఉన్నటువంటి లోటుపాట్ల గురించి కానీ వాటిని ధ్యాన మార్గంలో ఎలా పరిష్కరించుకోవాలి అని అనుకుంటే అటువంటి సమస్యలు కానీ ఏదన్నా మీరు ఏదన్నా వ్యక్తపరచుకోవాలన్నా అడగాలన్నా కూడా అడగచ్చు మాస్టర్స్, ఏదన్నా అడగచ్చు, నో ప్రాబ్లం. ఇతిహాస ధర్మ సందేహాలు తర్వాత చూద్దాం. రండి రండి, పర్లేదు, రండి, ఇక్కడికి రండి, రండి, పైకి రండి. పేరు చెప్పి మీ క్వశ్చన్ ఏంటంటే. నా పేరు కోటేష్. నా క్వశ్చన్ వచ్చేసి, జీవితంలో కొన్ని విషయాలు ఉంటాయి కదా, అవి పట్టుకోవడం ఇంపార్టెంటా, వదిలిపెట్టడం ఇంపార్టెంటా? ఓకే, జీవితంలో కొన్ని విషయాలు పట్టుకోవడం ఇంపార్టెంటా, వదిలేయడం ఇంపార్టెంటా? నువ్వు వేటిని పట్టుకోవాలనుకుంటున్నావు, వేటిని వదిలేయాలనుకుంటున్నావు? కొన్ని ఉంటాయి సార్, గోల్ పెట్టుకుంటాం, దాన్ని పట్టుకుంటాం. నీకు ఇబ్బంది లేదు అనుకుంటే అవి ఏమిటో కొంచెం చెప్పు, దానికి సమాధానం చెప్తాను. వర్క్ విషయంలో కొన్ని బాగా పెట్టుకుంటాం, గోల్ పెట్టుకుంటాం, దాన్ని బాగా పట్టుకుంటాం. 3 years 4 years అవుతుంటుంది, అది రాదు. రానప్పుడు దాన్ని వదిలేసి వేరే దానికి వెళ్ళడం బెటరా, లేకపోతే ఇంకా 3 years 4 years? నీ సాధన మీద ఉంటుంది. పని అన్నావు అంటే మీరు జాబ్, కొన్ని విషయాలు హ్యూమన్ రిలేషన్స్. సరే, ఒక హ్యూమన్ రిలేషన్స్ విషయానికి వెళ్తే అది చాలా పెద్ద చర్చ అవుతుంది. ఇప్పుడు మీరు అడిగినట్టు మీ యొక్క ఉద్యోగరీత్యా చూద్దాం. ఓకే, నేను ఎక్కడున్నానో నేను అక్కడే ఉన్నాను, నేను ఎంత చేసినా కూడా వేరే వాళ్ళకు వస్తుంది, నేను ఇంకా వెళ్ళట్లేదు అంటే మీరు దానికి చేస్తున్నటువంటి ప్రణాళిక, వేసుకున్నటువంటి ప్రణాళిక ఏమిటి, మీ సాధన ఏమిటి అన్నది ముఖ్యం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక దాని మీద వర్క్ చేస్తున్నారు, దాంట్లో అక్కడికే ఉంటే అక్కడే ఉంటారు, దాంట్లో మెలకువలు తెలుసుకున్నారా? ఇందాక నేను చెప్పిన, మీరు కొంచెం ఆలస్యంగా వచ్చారు. అర్జునుడు ఏం చేశాడు? బాణం వేశాడు, రైట్ నేను కరెక్ట్గా కొట్టానని చెప్పి కాలర్ ఎగరేసుకుని కామ్ అయిపోయాడా? లేదు, విలువిద్య గురువు నేర్పుతున్న తన సాధన అనేది చేశాడు. ఎలా చేశాడు? మొత్తం చీకటి ఉన్నా కూడా కరెక్ట్గా అస్త్రాన్ని సంధించేటువంటి విద్యను తీసుకున్నాడు. ఒరే, ఎక్కువసేపు ఒకే చేత బాణాలు వేస్తుంటే వేళ్ళు నొప్పులు వస్తున్నాయి, ఏం చేయాలి? అవును, ఈ చేత్తో పట్టుకుంటే ఈ చేత్తో వేయగలగాలి కదా, సో అది ప్రాక్టీస్ చేశాడు, సవ్యసాచి అయ్యాడు. అట్లా నువ్వు కూడా ఒక టెక్నాలజీ మీద లేకపోతే ఒక ఏ పని అయితే చేస్తున్నావో దాని మీద మెలకువలు తెచ్చుకో. ఇతను అడిగిన దానికి ఇంకొకటి ముఖ్యమైనది గుర్తొచ్చింది. బ్రూస్లీ తెలుసు కదా అందరికీ, అతను ఒక మంచి కోట్ చెప్పాడు. ఏంటో తెలుసా? ఐఎమ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎ పర్సన్ హూ నోస్ 1000 moves, బట్ ఐఎమ్ అఫ్రైడ్ ఆఫ్ ఎ పర్సన్ హూ ప్రాక్టీస్డ్ ఏ సింగిల్ మూవ్ ఫర్ 1000 times. అంటే ఎందుకన్నాడు అంటే, మీరు ఇప్పుడు అడిగారు కదా నేను దాంట్లోనే ఉండిపోయాను అనే, దాంట్లో ఎన్ని మెలకువలు మీరు నేర్చుకున్నారు అంటే, అక్కడ బ్రూస్లీ చెప్పింది ఏంటంటే అతను ఆ పంచ్ని ఎన్ని విధాలుగా దాన్ని ఉపయోగించవచ్చో దాన్ని ప్రాక్టీస్ చేస్తుంటాడు అనమాట. ఓకే, దాంట్లో ఏ శక్తిని ఎంతవరకు, ఎక్కడ వరకు, ఎప్పుడు ఎలా పెట్టాలో అన్నది అతనికి తెలిసి ఉంటుంది, ఆ 1000 times ప్రాక్టీస్ చేసిన వాడికి. ఓకేనా? ఇప్పుడు మీరు కూడా చూడండి, ఏ విధంగా చూస్తున్నారు, మీరు అక్కడికే ఉన్నారు అంటే చేసిందే మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు, కానీ దాంట్లో మీరు పురోగతి
చెందాలి అని మీరు సంకల్పం చేసుకున్నారు, కానీ దాని కార్యరూపం పెట్టారా? దాంట్లో మెలకువలు నేర్చుకున్నారా? దాంట్లో కొత్త వైవిధ్యాన్ని నేర్చుకుంటున్నారా? ఇప్పుడు ఐటీ వాళ్ళని అడగండి, ఏఐ వచ్చిన తర్వాత అన్ని ఫట్. ఇప్పుడు అందరూ ఏఐ నేర్చుకోవాలి, అది నేర్చుకోవాలి, ఇది నేర్చుకోవాలి అంటున్నారు. రేపనే రోజు అటువంటి పరిస్థితి ప్రతి ఒక్క దాంట్లోనూ వస్తుంది మాస్టర్స్. ఒక్క ఐటీ అనే కాదు, ప్రతి ఒక్క రంగంలోనూ ఏదో ఒక ఎండ్ పాయింట్ అనేది వస్తుంది అన్నమాట. దాని తర్వాత మళ్ళీ వెళ్ళలేం. దాని తర్వాత ఎలా అన్నది మనము చూడాలి అని అంటే దాంట్లో మెలకువలు తెలుసుకోవాలన్నమాట. ఆ మెలకువలు తెలుసుకోవడంలోనే మీకు ఒక కొత్త మార్గం అనేది మీ అంతటి మీకే వస్తుంది. అందుకనే చెప్పాను కదా, మీరే గురువు మీరే శిష్యులు అనేది ఎలా అవుతుందంటే ఇదిగో ఈ విధంగా అనమాట. నీలో ఉన్నటువంటి మెలకువలు అన్ని రోజులు, ఒక 5 సంవత్సరాలు ఒకే పని నువ్వు మళ్ళీ మళ్ళీ చేస్తున్నావు అంటే దాన్ని ఇంక ఎంత మెలకువలతో చేయొచ్చు, అది ఆలోచించావా? నేను అడుగుతున్నా, ఇప్పుడు చేశారా? వెళ్ళాలి కాదు, ఆ విధంగా ఆలోచించారా? ఆ విధంగా చేశారా? ఇంప్లిమెంట్ చేశారా? మీ బాస్తోనో ఎవరితోనో ఇదిగో ఈ విధంగా చేయొచ్చు అని ఎప్పుడన్నా కమ్యూనికేట్ అయ్యారా? అది చేయండి, మీకు తెలుస్తుంది. అంటే వాటిని పట్టుకోవాలా, మీరు అడిగింది వాటిని పట్టుకోవాలా వదలాలా? ఓకే, మీ యొక్క పరిధిలో ఉన్న దాన్ని పట్టుకోండి, దాంట్లో మెలకువలు తెచ్చుకోండి, వెళ్ళండి. మీ శక్తి మించింది కానీ అయితే మనం ఎంతవరకు తినగలుగుతాం అంతవరకే తినగలుగుతాం, కానీ మితిమీరి తింటే ఏమవుతుంది? పొట్టనొప్పి వస్తుంది. అవునా కదా? అదే. సో దేన్ని పట్టుకోవాలి దేన్ని వదలాలి అన్నది కూడా మీకే తెలుస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ప్రశాంతంగా కూర్చోండి. జ్ఞానం ద్వారా మీకు ఏం తెలుస్తుంది? ధ్యానం ద్వారా జ్ఞానం వస్తుంది. జ్ఞానం ద్వారా నువ్వు దాన్ని ఎలా రియాక్ట్ అవ్వాలో నీకు తెలుస్తుంది. ఓకేనా? అంటే ధ్యానం చేస్తే నాకు అన్ని సమస్యలు తీరిపోతాయి అన్నది కాదు. ధ్యానం ద్వారా జ్ఞానం వస్తుంది. జ్ఞానం అంటే ఏమిటి? దేనికి ఎప్పుడు ఏ విధంగా సమయోచితంగా మనం వ్యవహరించాలో, అది ఎలా వ్యవహరించాలో మనకు చెప్పేది జ్ఞానం. అది నీకు వస్తుంది. అది వచ్చిన తర్వాతనే నువ్వు చేయగలుగుతారు. ఆ జ్ఞానం నీకు అలవడాలంటే ఏమిటి? అరిషడ్వర్గాలలో ముఖ్యమైనటువంటి ఈర్ష్య, ద్వేషం, కోపం, క్రోధం, అసూయ ఇవన్నీ పక్కకి వెళ్ళిపోవాలి. క్షమాగుణం రావాలి, కృతజ్ఞతాభావం రావాలి. ఇవన్నీ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఆ జ్ఞానాన్ని నువ్వు ఎలా ఉపయోగించుకోవాలో నీకు అర్థమవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ.